93లో రామాలయం కడతాము, ఇటుక్కి మీరు డొనేట్ చేయండి అని చెప్పి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చారు ఇంటికి. సార్ మీరు డొనేషన్ ఇవ్వండి, మీరు అంత రామ భక్తుడు కదా అని చెప్పి. ఆయన పూజలో ఉన్న ఆయన లేచి, నా భక్తి రాముడికి, నా రాముడు ఇంట్లో ఉన్నాడు, నా రాముడు ఇంట్లో ఉంటే చాలు, అక్కడ ఒక మసీదుని కట్టేసి మీరు రామాలయం కడితే ఆయన నా రాముడు కాదు, నేను ఇవ్వను అన్నారు. మా తాతయ్య అదే మాట ఈ రోజు అని ఉంటే మా ఫ్యామిలీలోనే ఎంతో మంది ఆయన్ని దేశ ద్రోహి అనేవాళ్ళు, యాంటీ నేషనల్ అనేవాళ్ళు. సో ఎసెన్షియల్లీ మనిషికి దేవుడికి మధ్య ఉన్న రిలేషన్షిప్, మనిషి దేవుడిలో మెర్జ్గా అయినప్పుడు మనిషే దేవుడు అవుతాడు. మనిషికి దేవుడికి గ్యాప్ ఏమీ లేదు, ప్రతి ఒక్కరూ దేవుడు కావచ్చు అన్నది నాకు అర్థమైనంత వరకు ఎసెన్షియల్ ప్రిన్సిపల్ ఇన్ హిందూయిజం. నువ్వు ఈ చీర కట్టుకున్నావా లేదా, బొట్టు పెట్టుకున్నావా లేదా, రామ మందిర్కి జై అన్నావా లేదా, మీరేమో 100 కోట్ల మంది దేవుళ్ళు ప్రొడ్యూస్ అవ్వచ్చు అంటున్నారు, మాకేమో దేవుళ్ళ గురించి మీరు ఒక తప్పు మాట అన్నా కూడా మేము హర్ట్ అవుతాము అంటున్నాము. దేవుళ్ళ పూజలు ఎలా చేయాలి, అది హిందూయిజం అంటున్నాము. అఫ్ కోర్స్ నువ్వు అలా అనొచ్చు, బట్ నేషన్ కి మాత్రం జై అనాలి, అప్పుడు నేను ట్రూ హిందూ అంటాము అంటున్నారు. ఇదంతా నాకు చాలా సూపర్ఫిషియల్ గానే అర్థం అవచ్చు, అండ్ మేబీ చూసే వాళ్ళకి ఇంకా సూపర్ఫిషియల్ గానే అర్థం అవచ్చు. కానీ థ్యాంక్ యూ, నేను మాట్లాడచ్చు. రిలీజియన్కి ఒక స్పిరిచువల్ డెప్త్ ఉంది, కాన్స్టిట్యూషన్ అది ఇవ్వలేదు. అది ఓకే, మీ గ్రాండ్ ఫాదర్కి ఆ డెప్త్ అర్థమైంది, డెప్త్ అవటం మూలనే డొనేషన్ ఇవ్వనన్నాడు. మీరేమో ఐడెంటిటీ పట్టుకోరు, వేరే రిలీజియన్స్ ఏమో ఐడెంటిటీ పట్టుకుని వచ్చి నేను డామినేట్ చేసేస్తాయి. ఇప్పుడు రియల్ రూలర్ ఈజ్ మోడర్నిజం. 1000 ఏళ్ల క్రితం జరిగిన తగాదాల గురించి కాదు ఇప్పుడు చూడాల్సింది. సో దాని గురించి ఇప్పుడు మాట్లాడటం అనవసరం. ఇట్స్ నాట్ వర్త్ టాకింగ్ అబౌట్ ఎక్సెప్ట్ దట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఇది నాకు చాలా కొత్తగా ఉంది, ఎందుకంటే మీరు మా సివిల్ సర్వీసెస్ టీచరు, పొలిటికల్ సైన్స్ నేర్పించారు, ఎథిక్స్ నేర్పించారు, రిలీజియన్ ఏంటో నేర్పించారు, ఎంతోమంది సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్ని ట్రైన్ చేశారు. సో డైలీ లెవెల్లో మనకి ఎన్నో కాన్వర్జేషన్స్ జరుగుతూ ఉంటాయి. లైఫ్ ఎలా లీడ్ చేయాలి డిస్కస్ చేసాము, పాలిటిక్స్ ఎలా చేయాలి డిస్కస్ చేసాము, రిలీజియన్ ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి డిస్కస్ చేసాము. బట్ మీతో ఇట్లా ఒక వెరీ ఫిక్స్డ్ కాన్వర్జేషన్ చేయటం నాకు కొత్తగా ఉంది. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే, రిలీజియన్ మీద నేను మీ దగ్గర నేర్చుకున్నంత నా 30 years లైఫ్లో నేర్చుకోలేదు. సో ద బెస్ట్ ఆఫ్ అవర్ క్లాస్ రూమ్ ఆన్ రిలీజియన్ అండ్ రిలీజియన్ పాలిటిక్స్ ఇంటర్ఫేస్లో జరిగే టెన్షన్స్, అది ప్రపంచం మొత్తం వినాలి అనేది నా ఇంట్రెస్ట్. సో అట్లీస్ట్ ఫర్ నౌ 2 తెలుగు రాష్ట్రాలు వినాలి. సో అది నా ప్యాషన్. నేను ఒక చిన్న స్టోరీతో ఇవాళ డిస్కషన్ మొదలు పెడతాను. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. ఆయన డీప్లీ రిలీజియస్ మ్యాన్. ఎంత అంటే ఆయనకి ఏదున్నా రాముడు నా కష్టం చూస్తాడు, రాముడికి నా సమస్యలన్నీ తెలుసు, రాముడే అన్ని బాధలు పడ్డాడు, నా బాధలు ఏమున్నాయి. సో ప్రతిదానికి ఆయనకి రాముడు అనేవాళ్ళు ఒక బెంచ్ మార్క్ అనమాట. రాముడు అనే ఆయన బెంచ్ మార్క్. రాముడితో చెప్పుకోవడం, రాముడితో పోల్చుకోవటం, రాముడి దగ్గర చూసి నేర్చుకోవటం. అలాంటి మనిషి వాళ్ళు 93లో రామాలయం కడతాము, ఇటుక్కి మీరు డొనేట్ చేయండి అని చెప్పి ఇంటికి కరసేవక్స్ వచ్చారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చారు ఇంటికి. సార్ మీరు డొనేషన్ ఇవ్వండి, మీరు అంత రామభక్తుడు కదా అని చెప్పి. ఆయన పూజలో ఉన్న ఆయన లేచి వెళ్ళి, నా భక్తి రాముడికి, నా రాముడు ఇంట్లో ఉన్నాడు, నా రాముడు ఇంట్లో ఉంటే చాలు, అక్కడ ఒక మసీదుని కట్టేసి మీరు రామాలయం కడితే ఆయన నా రాముడు కాదు, నేను ఇవ్వను అన్నారట. మా తాతయ్య అదే మాట ఈ రోజు అని ఉంటే మా ఫ్యామిలీలోనే ఎంతోమంది ఆయన్ని దేశ ద్రోహి అనేవాళ్ళు, ఆర్ యాంటీ నేషనల్ అనేవాళ్ళు. అసలు అంత ప్రొఫౌండ్గా రిలీజియన్ ఫీల్ అయిన ఆయనకి దేశ ద్రోహికి లింక్ ఏంటి? జై శ్రీరామ్కి, భారత్ మాతాకి జైకి లింక్ ఏంటి? అసలు ఎందుకు హిందూయిజానికి, మతానికి, రాముడికి, దేశానికి, అసలు ఇండియా ఎలా ఉండాలి అనే దానికి లింక్ పెడుతున్నావు? ఈ కన్ఫ్యూజన్స్ నాకైతే అర్థం కావట్లేదు. కొంచెం పెన్ను పేపర్ ఇస్తారా? పెన్ను పేపర్ ఇవ్వండి.
Please continue. కన్ఫ్యూజన్స్ నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఇండియాలో చాలా మందికి కూడా అర్థం కావట్లేదు, ఎందుకంటే వాళ్ళకి రిలీజియన్ అనేది చాలా పర్సనల్ థింగ్. ఇలా డీప్గా దేవుడిని ఫీల్ అవటమే వాళ్ళ రిలీజన్. కానీ ఇప్పుడు మనం కొత్తగా ఇస్తున్న ఈ రిలీజియస్ డెఫినేషన్స్ కానివ్వండి, ఈ రిలీజియన్ ఐడెంటిటీ కానివ్వండి, రిలీజియన్ స్ట్రాంగ్గా ఉంటేనే నువ్వు దేశభక్తుడివి అనడం కానీ ఎంతోమందికి అర్థం కావట్లేదు. ఈ అర్థం కాకపోవటం ఒక ప్రాబ్లం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే దీన్ని వాడుకొని కొన్ని పొలిటికల్ పార్టీస్ ఒక న్యూ వర్షన్ ఆఫ్ ఇండియాని, ఒక న్యూ వర్షన్ ఆఫ్ హిందూయిజంని డిఫైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ ఫస్ట్ రిడిల్తోనే మొదలు పెడదాం. అసలు హిందూయిజం ఏంటి, దానికి హిందుత్వ వాళ్ళు చెప్తున్న హిందూయిజంకి అసలు ఏమన్నా సంబంధం ఉందా? మా తాతయ్య ఎగ్జాంపుల్నే చెప్పండి. ఆయన ఇంట్లో రాముడి భక్తుడు, బయట రామాలయాన్ని ఒప్పుకోలేదు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఐ థింక్ చాలా గ్రేట్ క్వశ్చన్ అది. ఈ క్వశ్చన్లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. మీరు అడిగింది ఒక క్వశ్చన్ కాదు, చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. అందుకనే పెన్ను పేపర్ అడిగాను, Yeah. అది స్ప్లిట్ చేద్దామని. మీరు అడిగిన దాంట్లో ఫస్ట్ మీ తాతగారు అలా చేయటము, ఐ థింక్ అది చాలా చాలా గొప్ప యాక్షన్. అది రాముణ్ణి భక్తిని సీరియస్గా తీసుకున్నాడు అతను. తీసుకోబట్టే ఆ నమ్మకంతో వీళ్ళు చేస్తున్నది భక్తి కాదు, వీళ్ళు చేస్తున్న మతము కాదు అన్న క్లారిటీ ఆయనకు ఉంది. అది చాలా గొప్ప విషయం. అదొకటి. తర్వాత మీరంటుంది అతను ఎందుకు దేశద్రోహి అయ్యాడు అన్నది కదా. ఈగ ఫిక్స్ చేయగలమా? ఒక ఈగ తిరుగుతుంది, అది ఫిక్స్ చేయగలమా? సార్ చుట్టూనే తిరుగుతుంది. పర్లేదా, న్యాచురల్గా ఉంటుంది పాపం. సో దేశద్రోహి అన్నది ఏంటి, హిందూయిజం అన్నది ఒకటి ఏంటి, మనం ఈ దేశద్రోహి అన్నది తర్వాత చూద్దాము. ఓకే. ఫస్ట్ మీ గ్రాండ్ ఫాదర్ దాన్ని, అది ఎలా హిందూయిజం అని అంటే, అది ఒక హిందూయిజంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. మీ గ్రాండ్ ఫాదరు ఫాలో అవుతున్నది భక్తి మార్గం అంటారు, డివోషన్. ఆ డివోషన్లో ఒకరిని దేవుడిగా అనుకోవచ్చు, తను రాముడిని అనుకున్నట్లే వేరే వాళ్ళని కూడా అనుకోవచ్చు. సో కొంతమంది దేవుళ్ళని ఎన్నుకోవచ్చు, కానీ భక్తి అన్నది ముఖ్యము. ఆ భక్తి ద్వారా ఒక హయ్యర్ గోల్ ఉంది హిందూయిజంలో. హిందూయిజంలో మెయిన్ గోలు ఏంటంటే, ఉపనిషదిక్ టైం నుంచి, అంటే కొంచెం ఫిలసాఫికల్గా చెప్పాలంటే, ఆత్మన్ బ్రహ్మన్, ఆత్మన్ అని బ్రహ్మన్తో కలవటము అంటే ఏంటంటే, ఆత్మన్ అంటే మనిషి ఎవరు అన్న ప్రశ్న. అసలు మనిషి ఎవరు, మనిషి ఎస్సెన్స్ ఎవరు, ఏంటి అసలుకి అని ఒకటి. తర్వాత దేవుడు ఎవరు, దేవుడు ఎస్సెన్స్ ఏంటి అసలుకి, దేవుడు అనే వ్యక్తి ఒక పర్సనల్లా, ఒక ఇంపర్సనల్లా అని, అది రెండో క్వశ్చన్. ఈ మనిషికి దేవుడికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని హిందూయిజం ఎంక్వైరీ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. హిందూయిజం ప్రపోజల్లో మనిషి దేవుడిలో మెర్జ్ కావటం కానీ, ఆత్మన్ బ్రహ్మన్ కలవటం కానీ రకరకాల ప్రపోజల్స్లో. సో ఎసెన్షియల్లీ మనిషికి దేవుడికి మధ్య ఉన్న రిలేషన్షిప్, మనిషి దేవుడిలో మెర్జ్గా అయినప్పుడు మనిషే దేవుడు అవుతాడు. మనిషికి దేవుడికి గ్యాప్ ఏమీ లేదు.
అన్నది నాకు అర్థమైనంత వరకు ఎసెన్షియల్ ప్రిన్సిపల్ ఇన్ హిందూయిజం. ఇప్పుడు ఇది మిగిలిన రిలీజన్స్ చూస్తే ఉదాహరణకి ఇస్లామే ఉంది. ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ దేవుడు వేరే వ్యక్తి, వేరే ఫోర్స్ అయి ఉండొచ్చు. దేవుడు పంపించిన మెసెంజర్ మొహమ్మద్, దేవుడు పంపించిన వాళ్ళ సన్ జీసస్, ఇట్లా ఉన్నాయి రిలీజన్స్. కానీ హిందూయిజంలో స్పెషాలిటీ ఏంటంటే దేవుడు ఎక్కడో ఉండి ఆ దేవుడు పంపించడం అని కాదు, దేవుడు కొడుకని కాదు, ప్రతి ఒక్కరూ దేవుడు కావచ్చు. సో హిందూయిజం గోల్ అంటే ఐ వుడ్ సే ప్రొడక్షన్ ఆఫ్ గాడ్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మోక్ష అన్నది హయ్యెస్ట్ ప్రిన్సిపల్ ప్రతి ఒక్కరిలోనూ. సో ఆ మోక్ష అంటే సెల్ఫ్ డిజాల్వ్ కావటం అన్నది. ఆ సెల్ఫ్ పోయినప్పుడు మనిషిలో ఉన్న దేవుడు అనే వ్యక్తి, దేవుడు బయటకు రావటము, దేవుడిలో కలవటము, ఇది హిందూయిజం గోల్స్. ఈ హిందూయిజం గోల్ ఇది కంప్లీట్లీ యూనిక్, మిగిలిన వాటిలో ఇలా లేదు. అఫ్ కోర్స్ బుద్ధిజంలో కూడా ఇలాగే ఉంటుంది. అంటే దేవుడు అన్న కాన్సెప్ట్ లేకపోయినా ఇది యాక్చువల్లీ దేవుడు కాన్సెప్ట్ ఉండాలని కూడా ఏమీ లేదు హిందూయిజంలో. బట్ ఇండివిజువల్ ఒక హయ్యర్ ఫోర్స్ తోటి మెర్జ్ కావటము, ఒక సెల్ఫ్ డిజల్యూషన్ అలా అయినప్పుడు దేవుడు కావటము అన్నది హిందూయిజం యొక్క ప్రైమరీ గోల్. లేదు, నాకు చాలా కన్ఫ్యూజింగ్. జస్ట్ 1 సెకండ్. యా, ఆ ప్రైమరీ గోల్లో డివోషను, రాముడు ఇది మీన్స్. డివోషనే ఒక మీన్స్. ఎన్నో మార్గాల్లో భక్తి మార్గం అన్నది ఒకటి. ఆ భక్తి మార్గంలో రాముడు అనే వ్యక్తి, రాముడు అనే దేవుడు ఒక దేవుడు. సో హిందూయిజం ఎస్సెన్స్ ఏంటంటే ఇదని చెప్తాను. అది వేరే విధంగా పొలిటికల్గా ఎట్లా వచ్చిందని తర్వాత చూడవచ్చు. సో మీరు ఇప్పుడు అడగండి. యా, నేను దాని పొలిటికల్ దీన్ని అడగబోతున్నాను. ఫస్ట్ హిందూయిజం అన్న దాని గురించి చెప్పానా? సో సెల్ఫ్ డైల్యూట్ అవటం హిందూయిజం అంటున్నారు. అండ్ అంటే జస్ట్ ఫిలసాఫికల్ ఫస్ట్ ఫిలసాఫికల్ గా క్లారిటీ, అసలు హిందూయిజం అనేది ఏంటి అనేది ఫస్ట్ క్లియర్ గా చెప్తున్నారు. సో ఎగ్జాక్ట్లీ హిందూయిజం అనేది ఏంటంటే ఆత్మ బ్రహ్మతో కలవటం, అంటే నా సెల్ఫ్ డిజాల్వ్ అయ్యి నేనే గాడ్ అవటం. ఎగ్జాక్ట్లీ. సో ఈచ్ ట్రూ హిందూ ఒక గాడ్ అంటారు, పొటెన్షియల్ గాడ్ అంటారు. సో ఇప్పుడు ఇండియాలో 120-130 crore గాడ్స్ పొటెన్షియల్ అంటారు. పొటెన్షియల్ గాడ్స్ ఇండియాలో ఉన్నవాళ్ళే కాదు, ఎవరైనా. ఓకే. సో హిందూయిజం హిందువులకే అని కాదు, ఇండియాలో పుట్టిన వాళ్ళకే అని కాదు. మనిషిలో ఉన్న పొటెన్షియల్ అన్నది గాడ్. సో హీ కెన్ బి గాడ్ అన్నది ఎసెన్షియల్ హిందూ బిలీఫ్. ఓకే, అది ఉపనిషత్తిక్ టైం నుంచి ఇప్పుడు వరకు జరుగుతూ ఉంది. ఓకే. ఇది ఎందులో చెప్పారు అంటే ఇప్పుడు హిందూయిజం అంటే ఎందులో ఉంది ఇది? థ్యాంక్ యూ, దట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను హిందూయిజం ఎలా అండర్స్టాండ్ చేసుకున్నానంటే, నేను వేదాసు, ఉపనిషత్సు, అలా బ్రహ్మసూత్రాలు అలా వెళ్ళలేదు. నేను చదివింది కాంటెంపరీ ఎన్లైటెండ్ పీపుల్. అంటే నేను ముఖ్యంగా చదివిన వ్యక్తి జయకృష్ణమూర్తి. నాకు బీటెక్లో, నేను ఐఐటి బీటెక్ చదువుతున్నప్పుడు జయకృష్ణమూర్తి స్పీచ్కి వచ్చాడు మాకు దగ్గరే. జయకృష్ణమూర్తి చెప్తున్న దాంట్లో చాలా ట్రూత్ ఉందని నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్లో గాంధీ, వివేకానంద చదివాను. వాళ్ళని చదివిన తర్వాత నేను కూడా ఒక జనాలకి మంచి పని చేయాలి, ఒక మాంక్ లాగా ఉండాలనో, లేకపోతే మంచి పని చేయాలి, మంచి పని చేయటం ద్వారా నాలో స్వార్థం పోతుంది అన్న ఆలోచనతో ఉన్నాను. అందరికీ సాయం చేయటం మూలాన నా స్వార్థం పోతుంది అన్న ఆలోచనలో నేను ఉన్నాను, గాంధీ, వివేకానంద ఇంపాక్ట్ తోటి. కానీ కృష్ణమూర్తి ఏం చెప్తానంటే, నువ్వు ఎంతమందికి సాయం చేసినా, ప్రపంచం నీ గుండా ఎంత బెనిఫిట్ అయినా, అది నువ్వు నీ స్వార్థంతో చేసి ఉండొచ్చు అంటాడు. అది నేను చాలా షాక్ అయ్యాను ఆ స్టేట్మెంట్ తోటి. సో నాకు అప్పుడు అర్థమైంది, కృష్ణమూర్తికి గాంధీ, వివేకానంద కన్నా మనసు గురించి తెలుసు అన్న
కన్క్లూజన్కి వచ్చాను, దేని గురించి? మనస్సు గురించి. ఆ తర్వాత కృష్ణమూర్తి ఒక పర్టికులర్ ఒక స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి మాట్లాడుతున్నాడు. ఇది చదివితే వచ్చింది కాదు, ఆలోచిస్తే వచ్చింది కాదు, అతను ఎక్స్పీరియన్స్ చేసిన అనుభవం నుంచి చెప్తున్న మాటలు ఇవి. సో అప్పుడు నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లోనే అనుకున్నాను, ఇతను ఏదైతే చెప్తున్నాడో ఆ స్టేట్ని ఎంక్వైరీ చేయడం అన్నది లైఫ్ గోల్ కావచ్చు, ఇంకొకరి కోసం చేయడము సేవ రాజకీయాలు కాదు అని అనుకున్నాను. సో నేను దాని మీదనే నేను ఎంక్వైరీ చేశాను. అయితే నేను అప్పుడు అనుకున్నప్పుడు అతను పర్ఫెక్ట్ అని నేను అనుకోలేదు. అతను చెప్తున్న దాంట్లో హయ్యర్ ట్రూత్ ఉంది అనుకున్నాను, కానీ పర్ఫెక్ట్ అని నేను అనుకోలేదు. ఏదో ఇన్కంప్లీట్నెస్ ఉందని నేను అనుకున్నాను. ఎందుకంటే స్వార్థానికి రోల్ ఏంటి, సెల్ఫ్కి రోల్ ఏంటి అన్న విషయాన్ని అతను చెప్పటం లేదు. ఆ తర్వాత నేను వెస్టర్న్ ఫిలాసఫీ, పర్టికులర్లీ ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ చదివాను. ఆ తర్వాత వెస్టర్న్ ఫిలాసఫీ చదివాను. అప్పుడు నేను రోల్ ఆఫ్ సెల్ఫ్ ఏంటి అన్న దాని మీద ఎంక్వైరీ చేశాను. అప్పుడు నాకు కొన్ని కన్క్లూజన్స్, నేచర్ ఆఫ్ ఎన్లైటన్మెంట్లో సెల్ఫ్ ఎలా పనిచేస్తుంది అన్న విషయం నేను తెలుసుకున్నాను. ఆ తర్వాత నేను న్యూరో సైన్స్లో డెవలప్మెంట్స్, డమాసియో అన్న థింకరు మోర్ పర్టికులర్గా సెల్ఫ్ గురించి, కాన్షియస్నెస్ గురించి, సెల్ఫ్ ఎక్కడుంటుంది అని మోస్ట్ రీసెంట్గా తీసుకొచ్చాడు థీరీస్. సో అవి చదివిన తర్వాత నాకు మోర్ క్లారిటీ వచ్చింది. సో నేను ఇప్పుడు కృష్ణమూర్తిని పర్ఫెక్ట్ అని అంటలేదు. నా పొజిషన్ ఏంటంటే కృష్ణమూర్తి ప్లస్ డార్వినిజం అన్నది నా మోస్ట్ రీసెంట్ పొజిషన్. కానీ ఈ ప్రాసెస్లో నేను రీసెంట్లీ ఎన్లైటెండ్ పీపుల్ని చదివాను. కృష్ణమూర్తి, ఉదాహరణకి రమణ మహర్షి ఈజ్ ద హయ్యెస్ట్ హిందూ. ఆ తర్వాత రమణ మహర్షి డిసైపుల్ ఒక ఆయన ఉన్నారు, పాపాజీ. తర్వాత పాపాజీ డిసైపుల్సే ఇద్దరున్నారు, మూజీ అని, గంగాజీ అని ఉన్నారు. తర్వాత నిసర్గదత్త మహారాజ్ అని ఇంకొక అతను, మరాఠీ అతను ఉన్నాడు. తర్వాత ఎకార్ట్ టోలే అని ఒక అతను యూరోపియన్ అన్నాడు, జర్మన్ మిస్టిక్. సో ఈ 8-9 పీపుల్ నుంచి ఎన్లైటన్మెంట్ ఏంటి, అసలు మైండ్లో జరిగే ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి అనేది నాకు అర్థమైంది. అంటే ఇది ఒక రా మెటీరియల్ లాగా అర్థమైంది. సో ఇదే మోక్షము, ఈ మోక్షం గురించే మాట్లాడుతున్నారు. బట్ యు ఆర్ నాట్ రిఫరింగ్ టు వేదాస్, ఉపనిషత్స్. ఎందుకంటే ద యూజువల్ మోక్షం అన్నా, హిందూయిజం ఏంటి, హిందూయిజం యొక్క సోర్సెస్ ఏంటి అంటే వేదాలు అంటారు, ఉపనిషత్స్ అంటారు, పురాణాలు అంటారు, బ్రాహ్మణాస్ అంటారు. సో ఇవి కదా, మీరు అవేం చెప్పట్లేదు. మీరు ఐన్ ర్యాండ్ అంటున్నారు, ఎకార్ట్ టోలే అంటున్నారు. మనకి యూజువల్లీ ఇప్పుడు ఇండియాలో ఉన్న దాని పొలిటికల్ ఇంటర్ఫేస్లో నుండి ఒక పాయింట్ తీసుకోవాలి అంటే, ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న డిబేట్ ఏంటి అండ్ డిస్కషన్ ఏంటి అంటే, మన సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలి. సనాతన ధర్మం అంటే, సో ఇన్నేళ్లుగా మన దేశంలో ఏదైతే ఒక స్రవంతిలాగా కంటిన్యూస్గా అలా ఉందో దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఆ సనాతన ధర్మంలో చెప్తున్న, ఆ సనాతన ధర్మం అనేది ఎక్కడ ఉంది అనేది నాకు తెలియదు, దాని సోర్స్ ఏంటనేది తెలియదు. నేను అందుకనే మిమ్మల్ని అడిగాను మీ సోర్స్ ఏంటి అని. మీరు హిందూయిజం ప్రొడక్షన్ ఆఫ్ గాడ్స్ అంటే మీరు ఆ స్టేట్మెంట్ ఎక్కడ నుండి చదివి చెప్తున్నారు? ఎందుకంటే మన ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే మనకు ఒక టెక్స్ట్ ఉంది, బట్ సనాతన ధర్మం అంటే టెక్స్ట్ లేదు. సో ఒక హిందూ రాష్ట్రాన్ని ఇమాజిన్ చేసుకోవాలంటే ఒక ధర్మం కావాలి కదా, ఆ ధర్మం ఏంటి అనే దాని నుండి నేను మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడిగాను. థ్యాంక్స్ అలాట్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది హిందూయిజం ఎస్సెన్స్ ఏంటి అని, హిందూయిజం సనాతన ధర్మం ఏంటి అని కాదు మనం అనుకుంటుంది. హిందూయిజం ఎస్సెన్స్ సనాతన ధర్మం కాదా? మనం చూద్దాం ఆ విషయాన్ని. హిందూయిజం ఎస్సెన్స్ ఏంటనంటే, హిందూయిజంలో ఒక గోల్ గురించి మొదటి నుంచి మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు మనం అన్నట్లు ఆత్మన్ బ్రహ్మన్ టర్మ్స్లో ఉన్నాయి. ఇవి ఫస్ట్ ఋగ్వేదాలోనే మొదలవుతాయి, కానీ డెఫినిషన్స్ మారుతూ ఉంటాయి. ఉపనిషత్తుకి టైంకి చాలా ఫుల్ బ్లోన్గా వస్తారు, అంటే ఆత్మన్ బ్రహ్మన్ రెండు ఒకటే అని.
ఆ తర్వాత బుద్ధిజం వస్తుంది. బుద్ధిజం దేవుడు లేకుండానే నేను రియలైజ్ చేశాను అని బుద్ధ స్టేట్మెంట్ అంటాడు. మీరు చెప్తున్న స్టేట్ నేను రియలైజ్ చేస్తానని బుద్ధ చెప్తాడు. బుద్ధిజం కూడా ఎక్స్టెన్షన్ ఆఫ్ హిందూయిజం అంటున్నారు. ఎగ్జాక్ట్లీ, వెరీ మచ్. బుద్ధుడు రియలైజ్ చేసిన అన్ని పాయింట్స్ అన్నీ ముందే ఉన్నాయి. ఉదాహరణకు ఒక పర్టికులర్ స్టేట్ గురించి ఉపనిషత్తులు మాట్లాడాయి. తర్వాత ఆ స్టేట్కి డిజైర్కి సంబంధం ఉందని ఉపనిషత్తులు మాట్లాడతాయి. తర్వాత డిజైర్ లేకపోతే రీబర్త్ లేదన్నది ఉంది. సో బుద్ధకు ముందే మేజర్ పాయింట్స్ అన్నీ సెటిల్ అయ్యాయి. కానీ బుద్ధుడు అది రియలైజ్ చేశాడు. బుద్ధుడు రియలైజ్ చేసి అతను రియలైజేషన్ చెప్పడమే కాకుండా ఒక సోషల్ క్రిటిసిజము అంతా ఒక కైండ్ ఆఫ్ అటాక్గా వచ్చింది హిందూయిజం మీద. సో బుద్ధిజం అనేది ఒక కైండ్ ఆఫ్ కంటిన్యూటీ, కైండ్ ఆఫ్ ఏ పీక్. అయితే మనం బుద్ధిజం గురించి ఆ తర్వాత బుద్ధిజం తర్వాత వేదాంత, శంకరాచార్యుడు నుంచి కమెంటరీ ఆన్ సూత్రాస్, అండ్ దెన్ శంకరాచార్యుడి మీద అతని కమెంటరీస్, రామానుజ, మాధవ, అట్లాగా ఎంతోమంది వచ్చారనమాట. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టిన మనము మోర్ రీసెంట్ టైమ్స్లో రమణ మహర్షిని తీసుకుంటాము. రమణ మహర్షి ఏం చెప్తున్నాడు? నిసర్గదత్ మహారాజ్ ఏం చెప్తున్నాడు? నిసర్గదత్ మహారాజ్, ఐ ఆమ్ దట్. రమణ మహర్షి, యువర్ మైండ్ ఈజ్ నాట్ యు ఆర్ కాన్షియస్నెస్. ఆ తర్వాత నాకు రమణ మహర్షిని చదివి ఉంటేనే నాకు తెలిసి ఉండేది కాదు, ఎందుకంటే రమణ మహర్షి చాలా బ్రీఫ్గా మాట్లాడతాడు. కానీ కృష్ణమూర్తి చాలా ఎక్స్టెన్సివ్గా ఈ విషయాల గురించి మాట్లాడాడు. కాన్షియస్నెస్, సెల్ఫ్ డిజల్యూషన్ అంటే ఏంటి, ఓవరాల్ కాన్షియస్నెస్ అంటే ఏంటి, యు ఆర్ ద వరల్డ్ అని. యాక్చువల్గా ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హిందూయిజం. అతను హిందూ అని తను చెప్పలేదు, ఈ సాంస్క్రిట్ వర్డ్స్ వాడలేదు. సో ఎసెన్షియల్ ఒక హోలిజం అన్నది ఒకటి ఉంటుంది, ఇండివిజువల్ డిజైపేర్ అవుతాడు అన్నది కృష్ణమూర్తి చెప్తున్నది. కృష్ణమూర్తి చెప్పినంత ఎక్స్టెన్సివ్గా ఎవరూ చెప్పలేదు. అయితే ఇప్పుడు ఇది మీరు హిందూయిజం అని ఎందుకు అనుకుంటున్నారనంటే, మనం బుక్స్ చూస్తున్నప్పుడు వేదాస్ నుంచి ఇదే థ్రెడ్ ఉంది. మోక్ష అన్నది ఎండ్, మోక్ష అంటే డిస్క్రిప్షను. రకరకాల స్కూల్స్ ఆఫ్ థాట్ అయిన సాంఖ్య అని, వేదాంత అని, డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ చూసుకున్నా, లేకపోతే గీతలో ఉన్న మార్గాలు చూసుకున్నా, డివోషన్ మార్గాన్ని, జ్ఞాన అని, అన్ని మార్గాలు చివరికి చెప్పేది నీకు మోక్షం రావాలి, మోక్షం మీద డిస్క్రిప్షను, ఆ డిస్క్రిప్షన్లో సెల్ఫ్ కొన్ని జరగటము అన్నదాని గురించే మాట్లాడుతున్నారు. అది హయ్యెస్ట్ పాయింట్ ఇన్ హిందూయిజం. హయ్యెస్ట్ థింగ్ కన్సిస్టెంట్లీ ఒక 3000 సంవత్సరాల నుంచి ఒక యునీక్ పద్ధతిలో ఈ ల్యాండ్ మీద ఈ సెల్ఫ్కి ఏం చేయాలి, సెల్ఫ్ అల్టిమేట్ గోల్ ఏంటి అన్నదాని గురించి 1500+ నుంచి ఇప్పుడు దాకా, మోస్ట్ రీసెంట్ దాకా ఒక కైండ్ ఆఫ్ సెర్చ్ అనేది జరుగుతూ ఉంది. ఈ సెర్చ్లో కొంతమంది యాక్చువల్గా విన్నర్స్ ఉన్నారు. ఆ విన్నర్స్ ఒక న్యూ పుష్ ఇస్తున్నారు. బుద్ధుడిచ్చిన హ్యూజ్ పుష్, రమణ మహర్షి రీసెంట్గా ఇచ్చిన పుష్, కృష్ణమూర్తి రీసెంట్గా ఇచ్చిన పుష్. వాళ్ళు టెక్నికల్ టర్మ్స్ వాడి ఉండకపోవచ్చు, కానీ ఇది ఒక అండర్లయింగ్ కరెంట్. సెల్ఫ్ హయ్యర్ దాన్ ద సెల్ఫ్, హయ్యర్ దాన్ సెల్ఫ్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటి అని. ఇది ఒక అబ్సెసివ్ క్వశ్చన్ అనమాట ఒక హిందూ మైండ్కి. ఇది జరుగుతూ ఉంది. అయితే మిగిలిన రిలీజియన్స్లో కూడా మిస్టిక్స్ ఉన్నారు. సూఫీ మిస్టిక్స్, క్రిస్టియానిటీలో మిస్టిక్స్ ఉన్నారు. ఇలా సెల్ఫ్ విత్ ద యూనివర్స్ టు మెర్జర్ అన్నది హిందూయిజంకే స్పెషాలిటీ కాదు. కానీ హిందూయిజంలో అదొక గోల్గా, ఫోకస్గా అసలు ఇదే మన ఎండ్ అని ఉన్నారు. మిగిలిన రిలీజన్స్లో అట్లా లేదు. మిగిలిన రిలీజన్స్లో కొంతమంది ఇండివిజువల్స్ ఆ స్టేట్ రియలైజ్ అవుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఎకార్ట్ టోలే ఈజ్ ద మోస్ట్ రీసెంట్ పర్సన్. అతను బై బర్త్ ఈజ్ ఎ క్రిస్టియన్. సో మిస్టికల్ ఎక్స్పీరియన్సెస్ మిగిలిన రిలీజన్స్లో ఉన్న అది దీన్ని ఒక హయ్యెస్ట్ గోల్గా పెట్టుకొని చేయటం అనేది ఎక్స్ట్రాడినరీ రేర్. డిజల్యూషన్ అంటే ఏంటి? యాక్చువల్లీ ఇది నా మేబీ పొలిటికల్ వ్యూవర్స్కి ఇది ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ కాకపోవచ్చు, బట్ హిందూయిజం అనేది ఏంటి అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. కాబట్టి పొలిటికల్ ఎందుకు? ఓకే, మీరు పొలిటికల్గా చూస్తున్నారు, మీరు రిలీజియన్, ఎందుకంటే మాకు హిందూయిజం అంటే వేరు. నువ్వు ఈ చీర కట్టుకున్నావా లేదా, బొట్టు పెట్టుకున్నావా లేదా,
రామ్ మందిర్కి జై అన్నావా లేదా? నెక్స్ట్ ఈ దేవుడి గురించి నువ్వు తప్పుగా, మీరేమో నువ్వు 100 కోట్ల మంది దేవుళ్ళు ప్రొడ్యూస్ అవ్వచ్చు అంటున్నారు, మాకేమో దేవుళ్ళ గురించి మీరు ఒక తప్పు మాట అన్నా కూడా మేము హర్ట్ అవుతాము అంటున్నాము. దేవుళ్ళ పూజలు ఎలా చేయాలి అది హిందూయిజం అంటున్నాము. నెక్స్ట్ దేవుడికి జై అనకపోతే అది హిందూయిజం కాదు అంటున్నాము. కోర్స్ నువ్వు అలా అనొచ్చు, బట్ నేషన్కి మాత్రం జై అనాలి, అప్పుడు నేను ట్రూ హిందూ అంటాము అంటున్నారు. సో ఇదంతా నాకు చాలా సూపర్ఫిషియల్గానే అర్థం అవ్వచ్చు, అండ్ మేబీ చూసే వాళ్ళకి ఇంకా సూపర్ఫిషియల్గానే అర్థం అవ్వచ్చు, కానీ మీరు సంథింగ్ ఇంపార్టెంట్ చెప్తున్నారు అని నాకు అర్థమవుతుంది. సో మీరు అంటుంది ఏంటంటే అసలు హిందూయిజం అనేది ఇట్స్ జస్ట్ అబౌట్ ఒక మనిషి, ఆ మనిషి సెల్ఫ్, ఆ మనిషి హయ్యెస్ట్ మోక్షం రీచ్ అవటం. సో ఈ సెల్ఫ్ పోవటం అంటే ఏంటి, మోక్షం రీచ్ అవటం అంటే ఏంటి? థ్యాంక్ యూ. సో ఫస్ట్ మనము పొలిటికల్గా చూద్దాము. ఓకే, పొలిటికల్గా మీరు అంటుంది ఏంటంటే ఇదంతా ఆబ్స్ట్రాక్ట్గా ఉంది కదా, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది అన్న క్వశ్చన్ కదా. అంటే అంటే అసలు ఏంటిదంతా అని, ఏంటి దానికి మీ తాతే సమాధానం చెప్తున్నారు. మీ తాతకి డివోషన్ ఉంది, నిజమైన డివోషన్ చూశాను కాబట్టి రామ మందిరానికి డొనేషన్ ఇవ్వలేదు. నిజమైన డివోషన్ చూసినప్పుడు దాంట్లో ఉన్న స్వీట్నెస్ తెలుస్తుంది. దాంట్లో స్వీట్నెస్ తెలిసినప్పుడు ఆ పాలిటిక్స్ ఏంటో తెలుస్తుంది. ఇదంతా పాలిటిక్స్, దేవుడు అక్కడ లేడు, మా ఇంట్లోనే ఉన్నాడు, ఇంకా గట్టిగా మాట్లాడితే నాతోనే ఉన్నాడు అంటాడు. సో మీ తాతకి నిజమైన భక్తి అని తెలిసినప్పుడు ఆ డొనేషన్ అదేంటి పిచ్చి పని నన్ను అంటారా అని ఎలా అన్నాడో, ఒక సొసైటీకి కూడా అంతే. ఆ సొసైటీకి మన హయ్యెస్ట్ గోల్స్ ఏంటని తెలిసినప్పుడు, వాళ్ళు హిందూస్ అని అనుకుంటే హిందూయిజంలో ఉన్న హయ్యెస్ట్ గోల్ అని తెలిసినప్పుడు వాళ్ళు మిగిలిన వాటి గురించి పట్టించుకోరు. అసలు మనం ఏం చేస్తున్నాం అన్న దాని మీద ఉంటుంది. అందుకనే మనము రకరకాల రాజకీయాల గురించి కాకుండా అసలు ఏంటి గోల్ అని చూస్తున్నాం. ఆ ఏంటి గోల్ అని మనకు తెలిసినప్పుడు ఏది పెద్దది ఏది చిన్నది అన్న ఇంగిత జ్ఞానం అంటారు చూడు, సెన్స్ ఆఫ్ ప్రపోర్షను, విజ్డమ్ వస్తుంది. అసలు హిందూయిజంలో స్పెషాలిటీ ఏంటి, అసలు ఏంటిదంతా, ఎక్కడ మనం వేరు అని తెలియనప్పుడు రకరకాలుగా వస్తాయి. ఇంకా పొలిటికల్గా మీరు అడుగుతుంటే అసలు యాక్చువల్లీ ఇండియన్ సివిలైజేషన్ ఇదంతా చాలా ఇన్ఫీరియర్ ఫీలింగ్తో ఉంది. ఇన్ఫీరియర్ ఫీలింగ్ ఏంటంటే ఇండియన్స్ హిందూస్ కొన్న ఇన్ఫీరియర్ ఫీలింగ్ అని అంటే, ఒకప్పుడు మేము గొప్పవాళ్ళము, దట్స్ ట్రూ, ఇప్పుడు మా దగ్గర డబ్బు లేదు, పవర్ లేదు. సో ఆ ఇన్ఫీరియర్ ఫీలింగ్ తోటి అసలు ఏంటి, మనం ఏం చేయాలి అన్న దాని గురించి రకరకాల కష్టాలు పడుతున్నారు. ముస్లింలు ఇలాగ కష్టపడుతున్నారు, హిందూస్ ఇలాగ కష్టపడుతున్నారు. క్రిస్టియన్స్కి ఆ కష్టం లేదు, ఎందుకంటే క్రిస్టియన్స్ నుంచే మోస్ట్ పవర్ఫుల్ ఐడియాలజీ మోడర్నిజం వచ్చింది. సో హిందూస్కి తనకున్న ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ తోటి వెళ్ళటము, అది ఒక పర్టికులర్ పొలిటికల్ కాంటెక్స్ట్లో. సో జస్ట్ కమింగ్ టు యువర్ క్వశ్చన్, సో అందుకనే మనము హిందూయిజం ఏం చెప్తుంది అన్నదాన్ని మనము బ్రీఫ్గా దాని సుపీరియారిటీ ఏంటి అనేది ఎగ్జాక్ట్లీ అది తెలియకపోవటం మూలాన చాలా చిన్న విషయాల మీద, అది తప్పు విషయాల మీద ఫోకస్ అనేది జరుగుతూ ఉంది. ఓకే, 1 సెకండ్. సో మీ తాత ఎగ్జాంపుల్, సో మీ తాత కొంచెం కూడా షేక్ కాలేదు, కరెక్ట్, కానీ భక్తి లేదనుకోండి, ఆ భక్తిలో ఉన్న స్వీట్నెస్ తెలీదు. నువ్వు దేవుడిని నమ్మవా, నువ్వు దేవుడు అంటే లేదు ఇదంతా ఎందుకని డొనేషన్ ఇస్తారు. సో మీ తాతకి ఒక హయ్యర్ థింగ్ అని తెలుసుకోవడం మూలాన లోయర్ థింగ్కి నో అని చెప్పగలిగాడు. సో మీ తాత చెప్పగలిగినట్టే ఒక సొసైటీ చెప్పగలుగుతుంది, ఒక దేశం చెప్పగలుగుతుంది, ఎప్పుడు అసలు దానికి హయ్యర్ థింగ్ ఏంటో తెలిసినప్పుడు. ఆ హయ్యర్ థింగ్ ఏదో తెలిసినప్పుడు లోయర్ థింగ్స్ నుంచి ఫ్రీడమ్ వస్తుంది. ప్లీజ్ గో అహెడ్. అది అందుకనే నేను మోక్షము హిందూయిజం గోలు చెప్తున్నాను. ఇది పాలిటిక్స్ పర్పస్, పాలిటిక్స్ వేరే అయినా. సో ఆ హయ్యర్ థింగ్స్ తెలుసుకుంటే మిగిలిన థింగ్స్ చాలా చీప్ అని తెలుస్తుంది. అది ఇప్పుడు చెప్పండి మీరు, అసలు సెల్ఫ్ డిజాల్వ్ అవటం అంటే ఏంటి, మోక్షం పొందడం అంటే ఏంటి? ఓకే, థ్యాంక్ యూ. అక్కడ నా వర్క్ నేను చేశాను. సెల్ఫ్ డిజల్యూషన్ స్టేట్ అంటే ఏంటో నాకు తెలియదు.
నేను వింటున్నాను అంతే. నేను చేసిన వర్క్ ఇప్పుడు అంటే నేను చేసిన వర్క్ నేను చెప్తున్నాను. నేను చేసిన వర్క్లో ఎనీవే నేను ఇక్కడ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. కానీ ఇది హిందూయిజం అని అన్నాను, కానీ హిందూయిజం అనేది పర్ఫెక్ట్ అని నేను అనుకోవట్లేదు, ఈవెన్ సెల్ఫ్ డిజల్యూషన్తోనైనా. సో నేను అక్కడ కృష్ణమూర్తి పర్ఫెక్ట్ అని నేను అనలేదు, ఒక హయ్యర్ గోల్ చూపించాడు ఆయన. సో నేను నా రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే, నా ఎంక్వైరీలో ఒక హిందూ ప్రపోజల్లో మనిషి దేవుడితో మెర్జ్ కావటము, హయ్యర్ కాన్షియస్నెస్తో మెర్జ్ కావటము, బ్రహ్మన్ అని అలా చెప్తూ వచ్చారు. నా రీసెర్చ్లో తెలియదు ఏంటంటే, యాక్చువల్లీ దేవుడు లేడు, బ్రహ్మన్ను లేదు, కానీ ఒక డీప్ ట్రాన్స్ఫర్మేషనల్ ప్రాసెస్ ఉంది. ఒక మనిషిలో ఒక డీప్ ట్రాన్స్ఫర్మేషన్ జరగటం వలన సెల్ఫ్ అన్నది ష్రింక్ అవుతుంది, చాలా చిన్నదైపోతుంది మైండ్లో. సెల్ఫ్ చిన్నది కావటం మూలాన సెల్ఫ్ ఆలోచనలు అట్లా ఎప్పుడు మనం నార్మల్ మైండ్లో ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం, రేపేం చేయాలి, లాస్ట్ టైం ఏం చేస్తాం, బిజినెస్ అని మైండ్ ఉంటుంది. దాని నుంచి ఫ్రీడమ్ ఉంటుంది, ఒక ఇమ్మెన్స్ సైలెన్స్ ఉంటుంది. సో దీన్ని బ్రహ్మన్ అని, దేవుడని రకరకాల పేర్లు పెట్టారు, కానీ యాక్చువల్లీ మనిషి ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఒక ఇంటర్నల్ చేంజ్. ఈ ఇంటర్నల్ చేంజ్ని రీసెంట్లీ ఎన్లైటెండ్ పీపుల్ కూడా రియలైజ్ చేశారు. సో మనకు తెలిసిన మోడర్న్ సైన్స్, డార్వినిజము అన్నీ చూసి ఈ హిందూ గోల్కి నేను అప్లై చేసినప్పుడు, రీసెంట్లీ ఎన్లైటెండ్ పీపుల్ చూసినప్పుడు నాకు అర్థమైంది, ఇది ఒక డీప్ ట్రాన్స్ఫర్మేషనల్ ప్రాసెస్ అన్నది ఉంది, కానీ అది అవుట్ సైడ్ దాంతో లింక్ ఏమీ లేదు. ఇది నా అండర్స్టాండింగ్. ఈ డీప్ ట్రాన్స్ఫర్మేషనల్ ప్రాసెస్లో సెల్ఫ్ కూడా రోల్ ప్లే చేస్తుంది, కానీ చాలా ఫంక్షనల్ మినిమల్ రోల్ ప్లే చేస్తుంది. మనము ఇప్పుడు చేతిని ఎప్పుడు ఇలాగా అంటూ ఉండం కదా, మనం వాడుకున్నట్లే వాడుకోగలిగినప్పుడే వాడుకుంటాము. అట్లాగే ఒక ఎన్లైటెండ్ పర్సన్ మనస్సుని అవసరమైనప్పుడే వాడుకుంటాడు. నార్మల్ ఫంక్షనింగ్లో మనసు ఎప్పుడు అలా గజిబిజిగా ఉంటుంది. ఎన్లైటెండ్ ఫంక్షనింగ్లో మనసుని మనం చేతులు కాళ్ళు వాడుకుంటున్నట్లుగా అతను మనసుని వాడుకోగలుగుతాడు. అండ్ మిగిలిన పీరియడ్స్లో సైలెన్స్ ఉంటుంది. ఇప్పుడు కృష్ణమూర్తిని అడుగుతారు, నీ మైండ్ ఎలా ఉంటుంది, జనరల్గా అందరి మైండ్ ఎలా ఉంటుందో చెప్పుకో, మాకు తెలుసు, నీ మైండ్ ఎలా ఉంటుందో చెప్పానంటే, నా మైండ్ ఒక స్టిల్ పాండ్ లాగా ఉంటుందంటాడు. స్టిల్ పాండ్. మరి దాంట్లో డిస్టర్బెన్స్ ఏముండదనంటే, ఒక రాయి పెడితే డిస్టర్బెన్స్ ఉంటుంది, కానీ డిస్టర్బెన్స్ తర్వాత మరలా అలా సెటరేట్ అయ్యి మరలా స్టిల్నెస్కి వస్తుంది అంటాడు. అతను వాక్స్కి వెళ్తుంటాడు, లాంగ్ వాక్స్కి, ఒక స్టేట్మెంట్ అంటాడు, డ్యూరింగ్ దోస్ లాంగ్ వాక్స్ నాట్ ఏ సింగిల్ థాట్ పాస్డ్ మై మైండ్ అని. అంటే గంటల తరబడి వాకింగ్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న థాట్ కూడా రాదట ఆ మైండ్కి. సో అదంతా కృష్ణమూర్తికి పాసిబుల్, మన డే టు డే లైఫ్లో ఎలా పాసిబుల్? ఎగ్జాక్ట్లీ. నో, ఫస్ట్ జస్ట్ లెట్ us మన డిస్కషన్ ఏంటంటే, హిందూయిజంలో ప్రపోజ్ చేస్తున్న ఒక హయ్యర్ స్టేట్ ఏంటి అన్నదానికి మనకి మోడర్న్ కాంటెంపరీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ పాసిబుల్, చాలామంది అవుతున్నారు. As recent as Krishnamurti and Ramana. అందుకనే మీరు why I think Shirdi Sai Baba was like that and became actual God. ప్రజలు పూజిస్తున్నారు నిజంగా గాడ్ లాగా. అండ్ నీమ్ కరోలి బాబా, అతని దగ్గర ఎన్నో మహిమలు ఎన్నో చెప్పారు. ఇతను స్టీవ్ జాబ్స్ కూడా గురువు. అలాగా అంటే యాక్చువల్లీ సెల్ఫ్ నుంచి ఫ్రీడమ్ వచ్చినప్పుడు మైండ్కి కొన్ని స్పెషల్ పవర్స్ కూడా వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. నీమ్ కరోలి బాబా అతను LSD తీసుకుంటాడు, చాలా తీసుకుంటాడు, అతనికి ఏం కాదు. సో ఇచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోతారు, మైండ్కి ఏమవుతుంది ఇంత తీసుకున్నా అని, డ్రగ్స్ అది. సో పాయింట్ ఏంటంటే, ఏదైతే హిందూస్ డిస్క్రైబ్ చేస్తున్నారో దట్ ఈజ్ ట్రూత్. అది ఒక ఎంపిరికల్ రియాలిటీ, కానీ అక్కడక్కడ కొంతమందికి జరుగుతున్న ఎంపిరికల్ రియాలిటీ. యూజువల్గా అదేదో చెప్తున్నారులే, అది మా బిలీఫ్ అని అంటారు. మా బిలీఫ్ అంటే నువ్వు క్వశ్చన్ చేయొద్దు, బిలీఫ్స్ ఆర్ నాట్ ఫర్ క్వశ్చనింగ్.
అన్నట్లుగా కాదు. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ బిలీఫ్, దిస్ ఈజ్ ఎన్ ఎంపిరికల్ ట్రూత్. అప్పుడప్పుడు జరుగుతున్నది, మోస్ట్ రీసెంట్గా ఉన్నది, ఇప్పటికీ కొంతమందిలో ఉన్నది. అండ్ ఇది హిందూయిజమ్స్ హైయెస్ట్ గోల్. సో ఫస్ట్ ఇది ఒక ట్రూత్ అని తెలిస్తే దాని విలువ అసలు ఏంటి అని తెలుస్తుంది. అదొక బిలీఫ్ అని తెలిస్తే మీ బిలీఫ్ వర్సెస్ మా బిలీఫ్ అని కొట్టుకుంటారు. సో మీ తాత ఎగ్జాంపుల్, ఒక హయ్యర్ థింగ్ అని తెలుసుకున్నప్పుడు, నిజాన్ని తెలుసుకున్నప్పుడు అబద్ధం నుంచి ఎంతో ఫ్రీడమ్ ఉంటుంది. ఆ అబద్ధాన్ని ఇంకొక అబద్ధంతోటో లేకపోతే అబద్ధం అని చెప్పడం కన్నా ఒక హయ్యర్ థింగ్ అని తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనిషి మూవ్ అవుతాడు. ఇదేదో గొప్పగా ఉంది. మీ తాత ఆ భక్తిలో ఉన్న స్వీట్నెస్ చూశాడు. ఆ స్వీట్నెస్ చూశాడు కాబట్టి వద్దనగలిగాడు. వివేకానంద కూడా ఒరిజినల్గా ఎలా ఇంటర్ప్రిట్ చేయగలిగాడంటే రామకృష్ణ పరమహంసను చూశాడు. రామకృష్ణ పరమహంస స్వీట్నెస్ని చూశాడు. రామకృష్ణ పరమహంస జస్ట్ లైక్ వన్ ఎన్లైటెండ్ పర్సన్ ఈజ్ లైక్ దిస్. సో రామకృష్ణ పరమహంస ఆ హిందూయిజంలో హయ్యెస్ట్ థింగ్ని రియలైజ్ చేశాడు. వివేకానంద వాచ్ చేశాడు ఆ ప్రాసెస్ని. వాచ్ చేయటం మూలన అతను ఒక ఒరిజినాలిటీ అదంతా వచ్చింది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే హిందూయిజం చెప్తున్న హయ్యెస్ట్ గోల్ అన్నది అది రియలైజబుల్. మెనీ పీపుల్ ఆర్ రియలైజింగ్, ఇప్పటికీ కొంతమంది ఉన్నారు. సో దాని మీనింగ్ ఏంటి, అది హయ్యెస్ట్ గోల్ అనుకుంటే దాని అసలు ఏం చేయాలి మనం ఇప్పుడు, సొసైటీగా మనం ఎలా రిలేట్ కావాలి, ఇది అనుకుంటే పాలిటిక్స్ అంటే ఏంటి, హిందూస్ లాగా ఉండటం అంటే ఏంటి, అసలు హిందూస్కి మిగిలిన వాళ్ళకి సంబంధాలు ఏంటి, ముందు మనలో ఉన్న హయ్యెస్ట్ గోల్ హయ్యర్ థింగ్ ఏంటో తెలుసుకుంటే మనము ఏంటి హిందూస్గా ఏంటి అని అడగచ్చు. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. సో మీరు హిందూస్కి ఒక బిగ్గర్ గోల్ సెట్ చేస్తున్నారు ఒక విధంగా. కానీ ఈ గోల్ అక్రాస్ ద రిలీజన్స్ చూడవచ్చు. అక్రాస్ ద రిలీజన్స్ ఉన్నారు ఈ విధంగా. ఇప్పుడు ఎకార్టోలే క్రిస్టియన్, కానీ ఇక్కడ ఎక్స్ప్లిసిట్ రిలీజియస్ గోల్గా మిగిలిన రిలీజన్స్లో లేదు. సో మీరు వేరే రిలీజియన్స్ కన్నా హిందూయిజం సుపీరియర్ అంటున్నారు. థ్యాంక్ యూ. అంటే నేను అన్ని విధాలా సుపీరియర్ అని అంటలేదు. ఈ కన్సెప్షన్ ఆఫ్ గాడ్లో సుపీరియర్. ప్రతి రిలీజన్లోనూ కొన్ని గొప్ప సంగతులు ఉంటాయి, కొన్ని అన్వర్తి థింగ్స్ ఉంటాయి. అది కూడా మనం గుర్తించాలి. ఈ కన్సెప్షన్ ఆఫ్ గాడ్, మ్యాన్స్ గోల్ ఏంటి అన్న దాంట్లో హిందూయిజం యూనిక్గా ఉంది. అట్లా ఇస్లాంలో డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఓకే, మా వైపు నుంచి హిందూ కలిసి ఉన్నారు అనుకున్నప్పుడు మా వైపు నుంచి ఉన్న ఇది, మిగిలిన రిలీజన్స్లో ఉన్న హయ్యర్ థింగ్స్ ఇవి. సో ఎలా బతకొచ్చు అంటే ఇప్పుడు యాక్చువల్లీ మీరు రిలీజన్ గురించి అడుగుతున్నారు కాబట్టి రిలీజన్లో 2 డైమెన్షన్స్ ఉన్నాయి. ఒకటి ట్రూత్ డైమెన్షను, రెండోది ఐడెంటిటీ డైమెన్షను. ట్రూత్ అంటే అసలు ఏం చెప్తుంది రిలీజన్ అని, ఐడెంటిటీ అంటే మేము హిందూస్మి, మేము ముస్లిమ్స్మి అని. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఐడెంటిటీ డైమెన్షన్ మీద జరుగుతున్న పోరాటాలు ఇవన్నీ. మేము హిందూస్, మేము ముస్లిమ్స్, మేము గొప్ప అన్నట్లు కాకుండా ట్రూత్ గురించి వెళ్ళాలి. హిందూయిజం నుంచి వస్తున్న ట్రూత్ ఏంటి, ఇస్లాం గురించి వస్తున్న ట్రూత్ ఏంటి, అటువంటప్పుడు ఏది బెటర్ ట్రూత్ అనుకుంటామో, ఏది మోర్ అగ్రియబుల్ బెటర్ అని అనుకుంటామో అప్పుడు దాని వైపు వెళ్తారు. ఆ ట్రూత్ మీద డిస్కషన్స్ ఉండొచ్చు. హిందూ ట్రూత్ని హిందూసే ఆర్గ్యూ చేయక్కర్లేదు, వేరే వాళ్ళు. యాక్చువల్లీ హిందూయిజంలో జరుగుతున్న, హిందూయిజంకి సంబంధించిన మోర్ రీసెంట్ రీసెర్చ్ అదంతా అబ్రాడ్లో జరుగుతుంది, ఇక్కడ కాదు. కాన్షియస్నెస్ ప్రాజెక్ట్ జరుగుతుంది, గ్లోబల్ కాన్షియస్నెస్ ప్రాజెక్ట్ అని. మనం ఇక్కడ హిందూయిజంలో అన్న బ్రహ్మన్ గురించి రీసెర్చ్ అదంతా. రీబర్త్ స్టడీస్ జరుగుతూ ఉన్నాయి, నియర్ డెత్ స్టడీస్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనము టెంపుల్స్ రాముడు అని అంటున్నాం, అక్కడ గ్లోబల్ కాన్షియస్నెస్ ప్రాజెక్టు ఎంత ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ జరుగుతూ ఉంది. సో ఎవరు హిందూస్ అని అంటే సో వాళ్ళు ఎందుకు సీరియస్గా వాళ్ళు యాక్చువల్లీ చూస్తుంది, వెస్ట్రన్ చూస్తుంది ఏంటంటే వాళ్ళు హయ్యర్ డైమెన్షన్స్ చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పవర్ ఉంది, వెల్త్ ఉంది. మా దగ్గర లేనిది ఇంకేదో ఉంది అని కరెక్ట్గా హయ్యర్ డైమెన్షన్ చూస్తున్నారు హిందూయిజంలో.
అట్లాగా మన వాళ్ళకి వెల్త్ లేదు, పవర్ లేదు. ఒకప్పుడు మనం గొప్పవాళ్ళము అన్న 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 ఒక ఐడియా తప్పితే. సో ఆ గొప్పతనం కావాలి, ఇప్పుడు వెల్త్ పవర్ కావాలి, ఇది. ఓకే. సో వాళ్ళకి హయ్యర్ మోర్ రెస్పెక్ట్, యాక్యురేట్గా అసలు దేనికి రెస్పెక్ట్ ఇవ్వాలో వాళ్ళు దానికి రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు నీమ్కరోలు బాబా ఉంటాడు, వాళ్ళు హయ్యర్ డైమెన్షన్ చూస్తారు, మన వాళ్ళు వెళ్ళి ఊరికినే పూజలు చేసి ఏదో మా బాబాకు పూజలు లాగా చేస్తారు. వాళ్ళు చూస్తుంది హయ్యర్ డైమెన్షన్, ఎందుకంటే అది ఒక హయ్యర్ సివిలైజేషన్. యాక్చువల్లీ స్క్రిప్చర్స్, ఉపనిషత్స్ ఇవన్నీ ఎంతో మంది మన లీడర్స్ చదివింది ఇంగ్లీష్ బుక్స్ నుంచి నేర్చుకున్నారు. వాళ్ళు ఇంగ్లీష్ బుక్స్ నుంచి నేర్చుకున్నారు. నేనంటే ఒక మోర్ కాన్ఫిడెంట్ సివిలైజేషన్ అనేది ఒక హయ్యర్ డైమెన్షన్ ఆఫ్ హిందూయిజంతో ఇంటరాక్ట్ అవుతూ ఉంది. ఓకే. సో నేను ప్రాసెస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సో మనం అసలు ఎక్కడ మొదలు పెట్టామంటే అసలు హిందూయిజం అనేది ఏంటి, ఎందుకు ఆ డిస్కషన్ వచ్చింది అంటే మా తాతగారు ఎగ్జాంపుల్ తీసుకుని ఆయన వర్జన్ ఆఫ్ హిందూయిజం ఏంటి అనే దాని నుండి స్టార్ట్ చేశారు. సో మీరు అంటుంది ఏంటంటే ఏ రిలీజియన్కైనా సెంట్రల్ టెనెట్ గాడ్ కాబట్టి, సో గాడ్ మీద హిందూయిజం ఏమి అభిప్రాయం చెప్పింది అనే దగ్గర నుండి మొదలుపెట్టారు. సో ప్రతి హిందూ గాడ్ అవ్వచ్చు అనేది హిందూయిజం యొక్క ప్రపోజిషన్. సో మీ స్పెషాలిటీ మీ సెల్ఫ్ని ట్రాన్సెండ్ చేయొచ్చు, ఆ మోక్ష అనేది అచీవ్ చేయొచ్చు. ఇదేదో ఎప్పుడో వేదాల్లో, ఉపనిషత్తులో, పురాణాల టైమ్స్లో కొద్దిమంది మునులు అడవుల్లో కూర్చుని సాధించింది మాత్రమే కాదు, మన కాంటెంపరీ కృష్ణమూర్తి, రమణ మహర్షి, నీమ్ కరోలి, బాబాలా ఎంతోమంది పేర్లు తెలియని సేజెస్ కూడా సాధించారు, పేరు తెలియని వాళ్ళు ఎంతోమంది సాధించారు. అండ్ ఇట్ ఈస్ హిందూయిజంకి ఏదన్నా స్పెషాలిటీ ఆర్ గ్రేట్నెస్ ఉంది అంటే ఇది. అలాగని అది కేవలం హిందూయిజం మొత్తం గ్రేట్ అని కాదు, హిందూయిజంలో ఉన్న వాల్యూస్ అన్ని గ్రేట్ అని కాదు, బట్ ఇఫ్ ఈ రిలీజన్లో మనం ఒక హైయెస్ట్ స్టాండర్డ్ చూపించాలి అంటే అది వరల్డ్కి ఇచ్చింది. దాన్ని మనం మిస్ అవుతున్నాము, ప్రపంచం అంతా చూస్తోంది. ఎగ్జాక్ట్లీ, ఇది మీ ఇప్పటిదాకా ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ. ఇప్పుడు నలుగురు కలవాలనంటే, ఇప్పుడు ఏదైనా ఒక పార్టీ సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నప్పుడు 4 ఫ్యామిలీస్ కలుస్తున్నప్పుడు 4 ఫ్యామిలీస్ నుంచి వాళ్ళు ఏదో కొన్ని పదార్థాలు తీసుకెళ్తుంటారు కదా. అప్పుడు తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళ బెస్ట్ తీసుకెళ్తారు కదా. డే టు డే బేస్ మీద ఏదో తింటారు, వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు బెస్ట్ తీసుకెళ్తారు. సో అలా కలుస్తున్నప్పుడు, ఎన్నో రిలీజన్స్ కలుస్తున్నప్పుడు వాళ్ళ రిలీజన్లో ఉన్న బెస్ట్ని ప్రపోజ్ చేయటం అన్నది, ఆ విధంగా బెటర్ వరల్డ్కి క్రియేట్ చేస్తాం, బెటర్ వరల్డ్కి కాంట్రిబ్యూట్ చేస్తాం. యాక్చువల్లీ అరబిందో కూడా ఇలాగే అంటాడు. ఒక అరబిందో, గాంధీ, వీళ్ళు ఇలా ఆలోచిస్తారు. ఇది మీరు రెండు రిలీజియన్స్ ఎలా ఇంటర్ఫేస్ అవ్వాలి అన్న దగ్గర మాట్లాడుతున్నారు. దానికి వెళ్దాము. ఆ విధంగా చూసి ఎలా అందరూ కలిసి గ్రో, అందరూ ఎలా కలిసి గ్రో, దానికి వెళ్దాము. సార్, ఈ హిందూయిజం ఇంత డీటెయిల్ డిస్కస్ చేసాం కాబట్టి ఇస్లాం కూడా డిస్కస్ చేద్దాం. అసలు ఇస్లాం వర్షన్ ఆఫ్ గాడ్ ఏంటి, ఆ రిలీజియన్ యొక్క గోల్ ఏంటి? అంటే ఒక ముస్లింకి ఇస్లాం సెట్ చేసే గోల్ ఏంటి, ఒక హిందూకి హిందూయిజం సెట్ చేసిన గోల్ నీ హైయెస్ట్ ట్రాన్సెండ్ చేయటం అయితే, ఒక ముస్లింకి ఇస్లాం చెప్పింది ఏంటి? ఇస్లాం కూడా ఇంతమంది దేవుళ్ళు అవ్వచ్చు అంటుందా, ఆర్ జస్ట్ అల్లా ఈజ్ ద ఓన్లీ గాడ్ అంటుందా? సో కంపారిటివ్ పర్స్పెక్టివ్లో ఇస్లాంని కూడా అనలైజ్ చేద్దాం. ఆ తర్వాత హిందూ, ముస్లిం ఎలా ఇంటర్ఫేస్ అవ్వాలనే దానికి వెళ్దాం. థ్యాంక్ యూ. ఇట్స్ అ గ్రేట్ క్వశ్చన్. యాక్చువల్లీ నేను చాలా ఏళ్ళు సోషియాలజీ టీచ్ చేస్తాను. సోషియాలజీ టీచ్ చేస్తున్నప్పుడు నేను ఇస్లాం గురించి డీటెయిల్గా చదవలేదు. కానీ పొలిటికల్ సైన్స్ టీచ్ చేయడం మొదలెట్టిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, చాలా పొలిటికల్ ఇష్యూస్ మీద వెనకాల నేచర్ ఆఫ్ ఇస్లాం అన్నది ఉంది. సోషల్ సైన్సెస్ అసలు ఇస్లాం ఏంటన్నది చూడటం లేదు. అన్ని రిలీజన్స్ని క్లబ్ చేస్తున్నారు. రిలీజన్స్ అన్నీ లేదా ఓపియం అనో, లేకపోతే ఈక్వల్లీ ట్రూ అనో, అందరూ ఒకటి చెప్తున్నాయని అంటున్నారు. కానీ ఒక్కొక్క రిలీజన్ స్పెషాలిటీ ఏంటి, ఆ రిలీజన్ ఆ పీపుల్ మీద వచ్చే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నది సోషల్ సైన్సెస్ స్టడీ చేయలేదు అని అనుకోవటం వలన లాస్ట్ 2+ years నుంచి నేను ఇస్లాం గురించి చదువుతున్నాను. అయితే యాక్చువల్ ఇస్లాం గురించి చదివిన తర్వాతనే నాకు హిందూయిజం కూడా బెటర్గా అండర్స్టాండ్ అయింది. ఇప్పుడు ఏంటి మళ్ళీ చెప్పండి. ఇస్లాం చదువుతున్నప్పుడే హిందూయిజంలో స్పెషాలిటీ ఏంటి, యాక్చువల్లీ హిందూయిజం ఎలా డిఫరెంట్గా డిఫైన్ చేశారనేది అర్థమైంది. ఓకే. సో కొన్నిసార్లు ఇస్లాం చదువుతున్నప్పుడు అసలు హిందూయిజం ఒక రిలీజన్ అనిపించింది నాకు.
ఆ తర్వాత హిందూయిజం చదువుతున్నప్పుడు ఎస్ దిస్ ఈజ్ సంథింగ్ స్పెషల్ అనిపించింది అలా అనమాట. ఇస్లాంలో ఏంటంటే ఇప్పుడు హిందూయిజంలో మోక్ష అన్నది చాలా గొప్ప కాన్సెప్ట్, కానీ అది ఇండివిజువల్ కాన్సెప్ట్. షిర్దీ సాయిబాబా దేవుడు అయ్యాడు, అయితే ఏమంటారు చుట్టుపక్కల వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఏం లేదు, చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళి పూజిస్తారు, ఓ నా దేవుడా మా అబ్బాయి పరీక్షలో పాస్ కావాలి, నాకు డబ్బులు ఇవ్వు, ఏదో రకరకాలుగా. సొసైటీకి వచ్చింది ఏమి లేదు. సో హిందూయిజంలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇండివిజువల్గా అసలు జూప్ తీసుకెళ్తుంది, కానీ కలెక్టివ్ గోల్స్ లేవు. ఇంకా కాస్ట్ సిస్టమ్ అని ఒకటి ఉంది. అసలు మనము ఇలా వెళ్ళాలి అని హిందూయిజంలో ప్రపోజలే లేదు. ఐ వాజ్ షాక్డ్. యాక్చువల్లీ నేను హిందూయిజమే చదువుతున్నప్పుడు నాకు తెలియలేదు ఇది. ఇస్లాంని ఎలా డిజైన్ చేశారంటే, ప్రాఫిట్ ఎలా డిజైన్ చేశారంటే, అది మనం అంటే మన అందరి గురించి, ముస్లిమ్స్ అందరి గురించి. హిందూయిజం అలా హిందూస్ అందరి గురించి కాదా? హిందూయిజం అన్నది హిందూస్ అందరి గురించి అయినా ఎనీ హిందూ కెన్ బికమ్ లైక్ ఎ గాడ్ అని, కానీ కలెక్టివ్ గోల్స్ కాదు. కలెక్టివ్గా కలిసి చేయటము, అందరూ కలిసి ముందుకెళ్ళటము, అందరూ కలిసి చేయటము అన్న సెన్స్ హిందూయిజంలో లేదు. ఇస్లాంలో ప్రాఫిట్ ఏం చేశారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్లాంలో చాలామంది మిస్ అయ్యేది ఏంటంటే స్పిరిచువాలిటీ. ఇస్లాం ఎలా డిజైన్ చేశారంటే ఒక స్పిరిచువల్ ప్లెజర్ అన్నది. మీ తాత ఎగ్జాంపుల్ చాలా బాగుంది, నాకు ఎందుకు తీసుకొచ్చారో. మీ తాత ఫీల్ అయింది, ప్రాఫిట్ ఉద్దేశం ఏంటంటే, మీ తాత చాలా చదువుకున్న బ్రాహ్మిన్, హయ్యర్ బర్త్, కానీ ప్రాఫిట్ ఉద్దేశం ఏంటంటే ఎవరైనా పూర్ అయినా, రిచ్ అయినా, అరబ్ అయినా, నాన్ అరబ్ అయినా, నేను ముస్లింనంటే ఆ డివోషన్లో ఉన్న ప్లెజర్ అలా ఇచ్చేసేయటం. అందరూ కలిసి పూజిద్దాం రండి, అందరూ దేవుడికి సబ్మిట్ అవుదాం. ఇస్లాం అంటే సబ్మిషన్. అందరం కలిసి ఇక్కడ ఒక దేవుడు, ఒకే దేవుడు అన్నది అల్లా. అల్లా అన్నది జస్ట్ అరబిక్ నేమ్, వన్ దేవుడు అన్నది అక్కడ. ప్రాఫిట్ మొహమ్మద్, తనే ప్రాఫిట్ అనలేదు, చాలామంది ప్రాఫిట్స్ ఉన్నారు అంతకుముందు, బట్ ఇప్పుడు మోస్ట్ రీసెంట్ ప్రాఫిట్. దేవుడు నాకు ఈ మాటలు చెప్పాడు, మీరు వినండి, ప్రార్థిద్దాం. అందరూ ఈక్వల్, జనరాసిటీ, చారిటీ, కైండ్నెస్, ఇవి. కైండ్నెస్ కూడా ఉంది, ఎక్కడ లేదో నేను చెప్తాను. సో అందరము దేవుడికి దగ్గరగా వెళ్దాం, కలిసి పూజిద్దాం, దేవుడు గొప్ప, సబ్మిట్ అవుదాము. ప్రాఫిట్ కూడా మనిషే, ఎవరు అన్ఈక్వల్ కాదు. అలా యూనిటీ తీసుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఈ రిలీజన్స్ చూస్తే క్రిస్టియానిటీని, బుద్ధిజంని, హిందూయిజంని, 3 రిలీజన్స్ని ఓడించిన ఒక రిలీజన్ ఇస్లాం. ఓడించింది అంటే పొలిటికల్గా అంటారా? ఎగ్జాక్ట్లీ, మీరు పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి. హిందూ స్టేట్స్ని, బుద్ధిస్ట్ స్టేట్స్ని, క్రిస్టియన్ స్టేట్స్ని ఓడించింది. మరి కైండ్నెస్కి ఓడించడానికి ఎగ్జాక్ట్లీ అక్కడ ఒక ఇష్యూ ఉంది. ఇక్కడ వాళ్ళు ఎలా చేయగలిగారంటే స్పిరిచువాలిటీ ఇచ్చారు. ఆ స్పిరిచువాలిటీ ఆఫర్ ఏంటంటే మనందరము ముస్లిమ్స్ ఇలాగా. ముస్లిమ్స్ కానప్పుడు వార్ఫేర్, వైలెన్స్, అటాక్. సో కైండ్నెస్ ఓన్లీ టువర్డ్స్ ముస్లిమ్స్. ఎగ్జాక్ట్లీ. టువర్డ్స్ నాన్ ముస్లిమ్స్ వార్. టువర్డ్స్ నాన్ ముస్లిమ్స్ వార్ ఈజ్ లెజిటిమేట్, వార్ ఈజ్ కాల్డ్ ఫర్, వార్ ఈజ్ స్పిరిట్ ఆఫ్ ఇస్లాం. అంటే ఇది ఖురాన్లో ఉందా? ఆఫ్ కోర్స్. ప్రాఫెట్ మొహమ్మద్ ఇనీషియల్గా చేసిన బ్యాటిల్స్లోనే బ్రదర్ని చంపేసుకుంటాడు, బ్రదర్ ఫాదర్ని చంపుతారు. ఎందుకంటే క్లియర్గా ఎవరైతే ముస్లిమో అతను నా బ్రదర్, బయలాజికల్ బ్రదర్ కాదు, ఫాదర్ కాదు. ఎర్లీ బ్యాటిల్స్లోనే అనమాట ఫ్యామిలీస్ స్ప్లిట్ అయ్యాయి. ఇది భారతంలో భగవద్గీతలో కూడా ఉంది కదా. అది డిఫరెంట్. విల్ జస్ట్ కమ్ లెట్స్ ఫినిష్ దిస్. షూర్. అంటే ఒక న్యూక్లియర్ ఫ్యామిలీగా స్ప్లిట్ కావటం. షూర్. ఎలా స్ప్లిట్ కావటము?
ఒక అతను ఇస్లాం తీసుకుంటాడు, ప్రాఫిట్ మెసెంజర్ అంటారు, ఇంకొకరు కారు. సో అట్లా ఒక ఎర్లీ కమ్యూనిటీని క్రియేట్ చేస్తారు మదీనాలో. ఆ ఎర్లీ కమ్యూనిటీ స్పిరిచువల్, పొలిటికల్ అండ్ వెంట ఆన్ ఏ వార్. ఒకరు ఫస్ట్ మక్కాని వసూలు చేసుకున్నారు, మక్కా నుంచి పంపించేసి మదీనాకి వెళ్ళారు, మదీనాలో క్రియేట్ చేసుకున్నారు. ఆ తర్వాత మక్కాని ఆక్యుపై చేసుకున్నారు. ఆ తర్వాత ఒకటి తర్వాత ఒకటి అన్నమాట. అయితే దీంట్లో ఎందుకు ఏ రిలీజన్ పర్ఫెక్ట్ కాదని నేను ఎందుకంటానంటే, ఈ ఈ 3 రిలీజియన్స్లో అంటే హిందూయిజంలో నాన్ వైలెన్స్ మీద అంత ఫోకస్ ఏం లేదు, కానీ బుద్ధిజంలో ఉంది, క్రిస్టియానిటీలో ఉంది. ఇక్కడ యూనిటీ ఉంది, స్పిరిచువాలిటీ ఉంది అండ్ బిలీఫ్ ఇన్ వైలెన్స్ ఉంది. అంటే బిలీఫ్ ఇన్ వైలెన్స్ అని అంటే వీఆర్ డూయింగ్ ఎ హోలీ వార్, వీ కెన్ కాంకర్, లెట్ us ఎస్టాబ్లిష్ ఇస్లాం, లెట్ us స్ప్రెడ్ ఇస్లాం, వీ కెన్ కిల్. లేదు, 1 సెకండ్. సేమ్ హిందూయిజంలో కూడా ఉంది కదా, ధర్మాగ్రహం అనేది ఉంది, యుద్ధం చేయడం బాధ్యత అని ఉంది, Thank you. కర్మయోగం అని ఉంది. థ్యాంక్ యూ. అందుకని హిందూయిజంలో బిలీఫ్స్ ఉన్నాయి, కానీ హిందూయిజంలో వీళ్ళందరూ యునైట్ అయ్యి ఇంకొకరి మీద బ్యాటిల్ అన్నది లేదు కదా, అసలు యూనిటీ లేదు కదా. ఓకే, సో యుద్ధం అనేది నీ పర్సనల్ బాధ్యత, నీ మోక్షానికి నీ నీ కర్మ మార్గం యుద్ధం అని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడే కానీ అర్జునుడు వెళ్ళి వాళ్ళని కాంకర్ చేయాలి అనే ప్రిస్క్రిప్షన్ కృష్ణుడు ఇవ్వలేదు అంటారు. ఓకే, లెట్ us కమ్ టు దిస్, మేబీ దిస్ వన్ ఇష్యూ. యా, థ్యాంక్ యూ ఫర్ రైజింగ్ దిస్. ఇస్లాం అని పక్కన పెడదాము, గీత చూద్దాము. గీత గ్రేట్ డాక్యుమెంట్. గీతాలో ఏం జరిగిందంటే, ఇప్పుడు ఈ మోక్ష మీద డిబేట్స్ జరుగుతూ ఉన్నాయి. బుద్ధుడికి మోక్ష తెచ్చుకోవాలని అనుకుంటాడు ప్రీవియస్ సూత్రాల ప్రకారము. రకరకాల గురువుల దగ్గరికి వెళ్తాడు, ఏదో ప్రాక్టీసులు చేస్తాడు, ఏది కాదు. అప్పుడు రియలైజ్ అవుతాడు ఒక పర్టికులర్ పద్ధతిలో ఎక్స్ట్రీమ్ కాదని, కొన్ని విషయాలు ఇన్సైట్స్ వస్తాయి. ఆ ఇన్సైట్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా మీరు తెచ్చుకోవచ్చు అని టీచింగ్ మొదలెట్టాడు. మీరు బుద్ధ గురించి చెప్తున్నాను, గురించి అడుగుతున్నాను. నేను గీత గురించి వస్తున్నాను. జస్ట్ బుద్ధుడు, జస్ట్ కాంటెక్స్ట్. బుద్ధుడు ఎలా చేశాడు, కానీ బుద్ధుడు హిందూయిజంని క్రిటిసైజ్ చేస్తున్నాడు. ఒక పర్టికులర్ పద్ధతిలో మోక్ష వచ్చింది. ఆ విధంగా జరగటం మూలాన బుద్ధుడు ఎటువంటి ఇంప్రెషన్ ఇచ్చాడంటే, మోక్ష రావాలంటే సన్యాసం కావాలి అన్న ఇంప్రెషన్ వచ్చింది. బుద్ధుడు ప్రిన్స్, రాజ్యాన్ని వదిలిపెట్టాడు, సన్యాసంకి వెళ్ళాడు. సో మోక్ష తెచ్చుకున్నాడు. సో అది కాంటెక్స్ట్ అనమాట. అర్జునుడి క్వశ్చన్ ఏంటి, అర్జునుడి క్వశ్చన్ కూడా బుద్ధిస్ట్ క్వశ్చన్. నేను ఇది ఎందుకు, ఈ వారంతా ఎందుకు చేయాలి, వీళ్ళందరిని ఎందుకు చంపాలి, మోక్షం ఈ విధంగా ఎందుకు వస్తుంది, నేను వెళ్తాను, రినౌన్స్ చేస్తానని అంటాడు. అది ఎసెన్షియల్లీ బుద్ధిస్ట్ క్వశ్చన్. నేను వదిలేస్తాను, ఈ వైలెన్స్ వద్దు, అందులోనూ రిలేటివ్స్ని చంపడం ఏంటి, ఏం సాధించుకోవాలని నాకు ఈ రాజ్యంతో అని అంటాడు. అది ఎసెన్షియల్లీ బుద్ధుడు చేసిన పని. అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, ఇదంతా భగవద్గీత అనేది బుద్ధిజంని తీసుకొచ్చి హిందూయిజంని రిఫార్మ్ అనమాట. హిస్టారికల్గా భగవద్గీత మహాభారత టైంలో జరగలేదు, భగవద్గీత తర్వాత వచ్చింది. అందుకని అంత పెద్ద వారిలో ఒక చిన్న ప్రశ్నకి అన్ని శ్లోకాలు ఎలా చదువుతారు. సో ఇది ఆ తర్వాత పెట్టినదన్నమాట భగవద్గీత అన్నది హిస్టారికల్గా. సో అర్జునుడు బుద్ధిస్ట్ క్వశ్చన్ అడుగుతాడు. కృష్ణుడు ఏమంటాడంటే, అఫ్ కోర్స్ రెనౌన్స్ చేయొచ్చు, రెనౌన్స్ చేసిన మోక్ష వస్తుంది, అదొకటి. కానీ వేరే పద్ధతులు కూడా ఉన్నాయి, డివోషన్ అదొకటి. మోర్ స్పెసిఫికల్లీ నువ్వు ఈ వార్లో పార్టిసిపేట్ చేసి నీ రిలేటివ్స్ అందరినీ చంపినా కూడా నువ్వు మోక్షం తెచ్చుకోవచ్చు, కానీ అది నువ్వు డిజైర్లెస్గా చేయగలగాలి అంటాడు. ఓకే, అంటే కృష్ణుడు బుద్ధిజంని ఆన్సర్ చేస్తున్నాడు. మోక్షకి నువ్వు కర్మాని వదిలేసి వెళ్ళక్కర్లేదు, యూ కెన్ బి వైలెంట్ అండ్ యెట్ మేక్ ఇట్ టు మోక్ష. సో బుద్ధ క్రియేట్ చేసిన ఇంప్రెషన్కి హిందూయిజం రెస్పాండ్ అవుతూ గీత అన్నది బుద్ధిస్ట్ డిబేట్ని కూడా తీసుకొని ఒక హైలీ ఎవాల్వ్డ్ డాక్యుమెంట్గా వచ్చింది. ఓకే, సో ఇక్కడ కూడా మీరు చెప్తున్నట్టు ఇక్కడ కూడా కేవలం ఒక ఇండివిడ్యువల్ హయ్యర్ స్టేట్ ఏంటి అనేదే ఆన్సర్. థ్యాంక్ యూ అర్జున, వెరీ గుడ్ కన్క్లూజన్.
ఇట్ ఈస్ నాట్ యాజ్ ఎ కలెక్టివ్ హిందూస్ వెళ్ళి వాల్స్ చేయాలి అనేది కాదు మన ప్రిస్క్రిప్షన్. అనేది హిందూయిజంలో లేదు. ఓకే ఫైన్, ఇప్పుడు ఇస్లాంకి రండి. థ్యాంక్ యూ, క్లియర్ నా. క్లియర్గా. ఓకే ఎస్. సో ఆ గీతా స్టోరీ ఎందుకు చెప్పానంటే బుద్ధిజము హిందూయిజము ఎలా ఇంటర్ రిలేటెడ్ అన్నది ఒకటి, రోల్ ఆఫ్ వైలెన్స్ ఒకటి. Right. హిందూయిజం డజంట్ కండెమ్ వైలెన్స్, వెరీ 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 క్లియర్, అన్లైక్ బుద్ధిజం. రైట్. బట్ వైలెన్స్ ఉన్నంత మాత్రాన స్పిరిచువల్ గోల్స్ని తీసేయటం లేదు. కరెక్ట్. డిజైర్లెస్ వైలెన్స్ ఉంటే మోక్ష వస్తుంది. ఆఫ్ కోర్స్ వైలెన్స్ ఇస్ ఫర్ రైట్ పర్పస్. ఇస్లాంలోనైనా ఏ రిలీజన్లో అయినా వైలెన్స్ అనేది రైట్ పర్పస్ అన్న సింపుల్ బిలీఫ్ ఉంది. కానీ వైలెన్స్ వితౌట్ ఏ డిజైర్ చేస్తే ఇట్ ఇస్ మోక్ష అని కృష్ణుడు చెప్తున్నాడు. సో బుద్ధిజంకి రెస్పాన్స్ అనమాట. సో క్లియర్. బట్ యువర్ అబ్జర్వేషన్ అండ్ కన్క్లూజన్ ఈజ్ వెరీ 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 అప్రాప్రియేట్. వైలెన్స్ అప్రూవ్డ్, మోక్ష ఈజ్ హైయెస్ట్ గోల్. కానీ దీంట్లో కూడా మన అన్నది లేదు. లేదు, నువ్వు నీ డ్యూటీ ఏంటి అనేదే చెప్తున్నాడు కృష్ణుడు అర్జునుడికి. Exactly. చెప్తున్నాడు కానీ హిందూ సొసైటీకి లేదు చేయలేదు. లేదు. వేరే ప్రాఫిట్ అలా కాదు అంటారు. ప్రాఫిట్ అట్లా కాదు. ఓకే యా. ప్రాఫిట్ డిజైన్ చేసిందంతా ముందు నుంచి ముస్లిమ్స్ కలెక్టివ్ గోల్ అనమాట. ముస్లిమ్స్ కలెక్టివ్ గోల్ స్పిరిచువాలిటీ. అందరూ ఈ విధంగా ప్రార్థించాలి, ఇన్నిసార్లు చేయాలి, ఇటువైపు తిరగాలి, రిచువల్స్ ఇవి, ఎక్కడున్నా ఇదే చేయాలి, మనందరము బ్రదర్సు. ముస్లిం మధ్య ఫైట్ అనేది ఎన్నో ఏళ్ళ తర్వాత జరిగింది. వాళ్ళు ముస్లిం నాన్ ముస్లిం తోటి కన్విక్షన్తో ఫైట్ చేశారు. ఆ తర్వాత వైలెన్స్ అన్నది అది గాడ్లీ గివన్గా వస్తుంది. అంటే యు ఆర్ ఫైటింగ్ ఫర్ ఏ కాజ్ అన్నది జిహాద్లో రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ జస్ట్ లైక్ ఎనీ రిలీజియస్ మీనింగ్, బట్ ఎక్స్టర్నల్ వార్ రెండు ఉన్నాయి. సో ఏ విధంగా ఈ రిలీజియన్ డిఫరెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిరిచువాలిటీ ఉంది, యాక్సెసిబుల్ స్పిరిచువాలిటీ. నా దృష్టిలో ప్రాఫెట్ మహమ్మద్ ఎటువంటి వ్యక్తి అంటే ఇదంటా చూడు, కోట ఐఐటి సెంటర్ని. ఐఐటి ఒకప్పుడు ఎంతో కష్టపడి క్లియర్ చేసేవాళ్ళు, కోటాలో ఫార్ములా. సో ప్రాఫెట్ మహమ్మద్ అలా స్పిరిచువాలిటీని ఒక క్యాప్స్యూల్ లాగా అందరికి ఇచ్చాడు, ఈజీగా తీసుకొచ్చాడు. ఈజీగా. హిందూయిజం అలా చేయాల, ఎన్నో ఓకే ఓకే. ఒక స్లేవ్స్గా ఉన్నవాళ్ళు అనమాట. బిలాల్ అని ఒక స్లేవ్ అనమాట. అసలు ఎంత సొఫిస్టికేటెడ్గా మాట్లాడతాడు అనమాట. అసలు ఒక్కొక్కరు ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ. అంటే జస్ట్ నార్మల్ పీపుల్ ఒక డివోషన్లో కానీ ఆ ఎథికల్ వాల్యూస్లో కానీ ముస్లిమ్స్ ఎదిగిన తీరు. అంటే ప్రాఫెట్ మహమ్మద్ అలా ఒక క్యాప్స్యూల్ లాగా ఎస్సెన్స్ ఆఫ్ రిలీజన్ని అలా ఇచ్చేసారనమాట. సో స్పిరిచువాలిటీ ఉంది, అది మిగిలిన వాళ్ళ కూడా ఉండొచ్చు, బట్ ఇక్కడ కలెక్టివిటీ ఉంది. స్పిరిచువాలిటీ కలెక్టివిటీకి మిగిలిన వాళ్ళు ఎవరికీ లేనిది ఏంటంటే వైలెన్స్. ఫినిష్డ్. అంతే. క్రిస్టియానిటీకి వైలెన్స్ మీద ప్రాపర్ బిలీఫ్ లేదు, బుద్ధిజంకి లేదు, హిందూయిజం ఈజ్ మిక్స్డ్ అప్, కన్ఫ్యూజ్డ్ అండ్ డివైడెడ్. సో ఈ మూడు రిలీజన్స్ని జూప్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో ప్రజెంట్ డే ఇస్లామిక్ స్టేట్స్ అనమాట. అవి డిఫరెంట్ రిలీజన్స్ ఉన్నవి, వేరే రిలీజన్స్ ఉన్నవి. జోరాస్ట్రియనిజం అని, క్రిస్టియానిటీ అని, సిరియా, ఎన్నో ప్లేసెస్లో క్రిస్టియన్ స్టేట్స్ అవి. ఇవన్నీ ఎందుకనంటే మన వాళ్ళు ఇక్కడ హిందూయిజంకే ఏదో జరిగిపోయింది అన్నట్లుగా చూస్తుంటారు. హిందూయిజంకే కాదు జరిగిపోయింది. ఇస్లాం ఒక పవర్ఫుల్ ఫోర్స్, మొత్తం వరల్డ్ని మార్చేసింది, ఒక 1000 years రూల్ చేసింది. థ్యాంక్ యూ. సో జస్ట్ 1 second. సో ఇస్లాం మిగిలిన రిలీజియన్స్ని డిఫీట్ చేసింది, బట్ కంప్లీట్లీ డిఫరెంట్ థాట్ సిస్టమ్ అనేది మోడర్నిజం అనేది వేరేది వచ్చింది. అది మోడర్నిజం ఇస్లాంని డిఫీట్ చేసింది. దట్ వీ లుక్ ఇన్ టు లేటర్. బట్ ఇది రిలీజియన్స్ మధ్య ఉన్న స్ట్రగుల్లో ఇస్లాం అలా విన్ కావడానికి కారణం ఏంటంటే దానికి ఉన్న స్ట్రెంగ్త్, యూనిటీ, స్పిరిచువాలిటీ బ్యాక్డ్ బై వైలెన్స్. వైలెన్స్ అనేది ఏంటి డిస్కస్ చేసి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. థ్యాంక్ యూ. ఏంటి వైలెన్స్ అంటే? వైలెన్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్లాం అన్నది ఇట్ ఇస్ ద రిలీజన్ ఆఫ్ పీస్ యాజ్ వెల్ యాజ్ వైలెన్స్. ఇప్పుడు క్రిస్టియానిటీ, బుద్ధిజం దే ఆర్ రిలీజన్ ఆఫ్ పీస్. ఇస్లాం అట్లా కాదు. ఇస్లాం అన్నది ఒక టోటల్ లైఫ్ని హ్యాండిల్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జీసస్ కానీ బుద్ధుడు కానీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ప్రాపర్ స్టేట్స్లో ఉండారు. ప్రాపర్ స్టేట్స్ అంటే ప్రాపర్ రాజ్యాల్లో. రోమన్ ఎంపైర్లో బుద్ధుడు ప్రిన్సే,
ప్రాపర్ స్టేట్లో ఉంటూ వేరే వాళ్ళు పోలీసులు జ్యుడిషియల్ సిస్టమ్ అదంతా ఉండింది, లా అండ్ ఆర్డర్ అంతా ఉన్నప్పుడు వీళ్ళు కేవలం రిలీజియస్ టీచింగ్ చేశారు. నేను వాళ్ళని మెడిటేషన్ స్పెషలిస్టులు అంటాను. ఓకే, కానీ ప్రాఫిట్కి ఆ లగ్జరీ లేదు. ప్రాఫిట్ స్టేట్ని ఫౌండ్ చేశాడు, కల్చర్ ఇచ్చాడు. అతను వారు తీసుకోకపోతే అసలు ఇస్లామే లేదు. ఎక్స్ట్రీమ్లీ ఏన్షియంట్ అండ్ ఒక స్టేట్లెస్ సొసైటీని చిన్న స్టేట్ క్రియేట్ చేసి ఆ మోటివేషన్ తోటి పవర్ఫుల్ ఎంపైర్స్ మీద టేక్ ఆన్ చేశారు. సో ఇస్లాం అండ్ ఈజ్ నాట్ ఎ స్పెషలైజేషన్, ఇట్స్ ప్రాఫిట్ ఈజ్ నాట్ ఎ మెడిటేషన్ స్పెషలిస్ట్. సో అందుకని వీళ్ళు నాన్ వైలెన్స్ లగ్జరీ లేదంటారు, ఆ లగ్జరీ లేదు. ఎస్ యు ఆర్ రైట్, లగ్జరీ లేదు. మెడిటేషన్ చేసుకునే లగ్జరీ మర్డర్ చేస్తారు, అసలు పాయింట్ లేదు అక్కడ. అతను ఎవరు ముస్లిం లేరు కదా, ఎవరు ముస్లిం దగ్గర నుంచి క్రియేట్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ క్రిస్టియన్స్కి జ్యూస్ అని కొందరు ఉన్నారు, బట్ డిఫరెంట్ టీచింగ్. బట్ బేసికలీ స్టేట్స్లో వర్క్ చేస్తారు వీళ్ళు, ప్రాఫిట్ అలా కాదు. సో అతను డిజైన్ చేసిన దాంట్లో అలా ఎక్స్పాన్షన్, అబ్జార్ప్షన్ అట్లా ఉంది. ఓకే, యాక్చువల్లీ ఈ ఎలిమెంట్స్ అన్ని జుడాయిజం నుంచి తీసుకుంటాడు. జుడాయిజంలో అబ్జార్ప్షన్ లేదు, కొత్త వాళ్ళకి మార్చుకునే, కొత్త వాళ్ళని జ్యూస్గా చేసుకునే పద్ధతి లేదు, అది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. కానీ ఇస్లాంలో అట్లా కాదనమాట. ఇస్లాంలో ఆ వైలెన్స్, వార్ అదంతా ఉంది. ఎవరైతే ముస్లిమ్స్గా మారుతారో వాళ్ళు బ్రదర్స్ అంతే. సో 1 సెకండ్, సో ఇన్ ఎసెన్స్ ప్రాఫిట్ స్టార్ట్ అయింది కూడా ఒక హోలీ గాడ్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ, రియలైజ్ చేసి, స్పిరిచువాలిటీని ఎక్స్పీరియన్స్ చేసి, ఏ ట్రాన్స్ఫర్మేషన్ అయితే బుద్ధాలో జరిగిందో, ఏ ట్రాన్స్ఫర్మేషన్ అయితే మనం భగవద్గీతలో డిస్కస్ చేస్తాం, ఉపనిషత్తులో డిస్కస్ చేస్తాము, ఆ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సంథింగ్ బియాండ్ ఏదో ఉంది, సెల్ఫ్ కన్నా దాటేది అనేది ప్రాఫిట్ కూడా రియలైజ్ అయ్యారంటారు. ఖచ్చితంగా. అంటే ఇది కరెక్ట్గా బుద్ధ అని నేను అంటలేదు, బట్ సిమిలర్ సంథింగ్ మచ్ అబౌవ్ అండ్ ఏ జెన్యూన్ ఎక్స్పీరియన్స్, అండ్ హీ వాంటెడ్ టు గివ్ ఇట్ టు అదర్స్. సో స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్లో ఈ రిలీజియన్స్ అన్ని సిమిలర్గా ఉన్నాయి, ఫైన్. సో బుద్ధాకి ఇల్లు వదిలేసి బయటికి వెళ్ళిపోయి కూర్చుని మెడిటేషన్ చేసుకొని అందరితో డిబేట్ చేసి బుద్ధిజం ఫౌండ్ చేసే లగ్జరీ ఉంది, పీస్ వైపుకి వెళ్ళే లగ్జరీ ఉంది అంటున్నారు. జీసస్ కూడా అలాగే ఉంది, జీసస్ కూడా లగ్జరీ ఉంది అంటున్నారు. కానీ ప్రాఫిట్కి అలా నాకు ఒక ఎక్స్పీరియన్స్ కలిగింది అని ఆయన బయటికి వెళ్ళి చెప్పినా కూడా ఆయన బతకనివ్వరు అంటున్నారు మీరు. అందుకని ఆయన వైలెంట్ అవ్వాల్సి వచ్చింది. అంటే ఆయన డిజైన్ చేసిన దాంట్లో బయటికి వెళ్ళి ఆయన చెప్తున్నారు. అంటే అక్కడ మక్కాలో రకరకాల గాడ్స్ ఉన్నారు. అంటే యాక్చువల్లీ ప్రాఫిట్కి బుద్ధిజము, హిందూయిజం తెలియదు. అతనికి తెలిసింది జుడాయిజం అండ్ క్రిస్టియానిటీ, ఆ రీజియన్లో ఉన్నది. జుడాయిజం అండ్ క్రిస్టియానిటీ వన్ గాడ్ని బిలీవ్ చేస్తాయి, అతనున్న రీజియన్లో మల్టిపుల్ గాడ్స్ ఉంటారు, మల్టిపుల్ సాక్రిఫైజెస్ ఎన్నో ఉంటాయన్నమాట. సో అతని దృష్టిలో ఒక హయ్యర్ లివింగ్ అని అంటే వన్ గాడ్ కొన్ని మాటలు చెప్పటము, ఆ మాటలు వినటము అన్నట్లుగా రిలీజన్ని కన్సీవ్ చేశారు. అంటే వన్ గాడ్ లేకపోతే రకరకాల గాడ్స్ ఏ మాటలు ఉంటాయి అన్నట్లు అనమాట. సో వన్ గాడు, ఆ గాడ్కి నాతో మాట్లాడాడు ఇట్లా అనమాట. మీరు నా మాట వినండి, మీరు నా మాట వినంటే అంతకుముందు దేవుళ్ళని నమ్ముతున్న వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? వాళ్ళు వినలేదు. అందువల్ల వాళ్ళు టేక్ కేర్ చేయడానికి ఒక స్టేట్ లేదు, ఒక స్టేట్ లేదు. సో అతను ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని క్రియేట్ చేశాడు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఇదేదో బాగుందని అలా సక్సీడ్ అయ్యారు. ఆ తర్వాత పవర్ అన్నీ వచ్చేసాయి. సో ఆరిజిన్, హిస్టారిసిటీ అంత డిఫరెంట్గా ఉంటుంది. సో అదొక పవర్ఫుల్ ఫోర్స్గా తయారయ్యి మిగిలిన వాళ్ళ వీక్నెస్ల మీద వల్నరబుల్గా వాడుకోగలిగింది. అండ్ దట్స్ హౌ వరల్డ్ ఎవాల్వ్స్. షూర్, థ్యాంక్ యూ. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఆ తర్వాత మన బ్రేక్ తర్వాత డిస్కస్ చేయాల్సినవి ఏంటంటే, వేరే వాళ్ళ వీక్నెస్లు అన్నారు కదా. సో హిందూయిజంలో ఉన్న ఇన్హెరెంట్ వీక్నెస్లు ఏంటి, వాటిని పోగొట్టాలనే కదా కాంటెంపరీ హిందుత్వం అంటోంది. వేటి వల్ల మనం ఇస్లాంకి అలా క్యాప్చర్ అయిపోయాం. అండ్ సైమల్టేనియస్లీ ఇప్పటిదాకా మీరు చెప్పినవన్నీ నేను నా ఎడ్యుకేషన్లో ఎప్పుడు చదవాల. అండ్ ఇవన్నీ పబ్లిక్గా మాట్లాడినా కూడా తప్పు అంటారు. ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం మీరు ప్రొఫెట్ గురించి క్రిటికల్గా మాట్లాడకూడదు, బుద్ధ గురించి మాట్లాడకూడదు. సో సోషల్ సైన్సెస్ అండ్ పాలిటిక్స్ అసలు రిలీజియన్ ఎలా డీల్ చేసాయి, ఆ మిస్టేక్స్ వల్ల ఈ యూనిటీ అనేది ఎందుకు డిఫికల్ట్ అయింది, ఆ ట్రాన్సిషన్లోకి వెళ్తూ వీ విల్ డిస్కస్ హిందుత్వం. ఎస్, మనం ఫ్యూచర్ మాట్లాడదాం నెక్స్ట్ సెషన్లో. ఇప్పటిదాకా పాస్ట్ మాట్లాడదాం సార్. సో ఇప్పటిదాకా మనం 2 రిలీజియన్స్ని
క్రిస్టియానిటీని ఫర్ సేక్ ఆఫ్ సింప్లిసిటీ వదిలేసాం. బట్ అఫ్ కోర్స్ దట్ రిలీజన్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ సిగ్నిఫికెంట్లీ, మొత్తం వెస్టర్న్ వరల్డ్ అంతా షేప్ చేసింది. బట్ ఇండియన్ డిస్కోర్స్లో ఈ రెండు ప్రామినెంట్ రిలీజన్స్ కాబట్టి వాటిని డీప్గా డిస్కస్ చేసాం. బట్ ఇప్పుడు డిస్కస్ చేయాల్సిన డైమెన్షన్ ఏంటంటే రిలీజియన్ ఇన్ పబ్లిక్ లైఫ్. ఇప్పుడు దాకా అసలు రిలీజియన్ ఒక ఇండివిజువల్కి ఏం చెప్పింది, అసలు రిలీజియన్ యొక్క ప్రిస్క్రిప్షన్ ఏంటి వరకు డిస్కస్ చేసాం. బట్ ఆ రిలీజియన్ యొక్క అప్లికేషన్స్ పబ్లిక్ లైఫ్లోకి వచ్చేసరికి చాలా డిఫరెంట్గా, వైలెంట్గా, కన్ఫ్యూజింగ్గా ఇంటర్ప్రిట్ చేయొచ్చు. అండ్ ఆల్సో రియాలిటీస్ కూడా అలాగే ఉన్నాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే హిందుత్వ మీద ఉన్న పబ్లిక్ లైఫ్ క్రిటిక్, హిందూయిజం మీద ఉన్న పబ్లిక్ లైఫ్ క్రిటిక్. అంటే మీరు ఏవైతే వేదాస్ని రెఫరెన్స్గా చెప్పారో, ఏవైతే హిందూ స్క్రిప్చర్స్ని రెఫరెన్స్గా చెప్పారో, ఏదైతే హిందూయిజంని ఒక సుపీరియర్ గోల్ సెట్ చేసిన రిలీజన్, అట్లీస్ట్ దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి అండ్ ఎంపిరికల్గా కంటిన్యూస్గా ప్రూవ్ చేయగలిగిన రిలీజియన్ అని చెప్పారు, అదే రిలీజియన్ని అంబేద్కర్ వర్త్లెస్, యూజ్లెస్, ఫుల్ ఆఫ్ రిడిల్స్ అండ్ కన్ఫ్యూజన్, అండ్ హిందూ వేదాస్ని టు కోట్ హిజ్ వర్డ్స్ యూజ్లెస్ వర్క్స్ అన్నారు. అసలు ఇంత కాంట్రడిక్షన్ ఏంటి? థ్యాంక్ యూ. యా, అంబేద్కర్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఇక్కడ హిందూయిజం నేను ఎలా డిఫైన్ చేస్తానంటే మోక్ష ప్లస్ కాస్ట్ అని చెప్తాను. అది నా సింపుల్ డెఫినేషన్. మనం డిస్కస్ చేసింది మోక్ష డైమెన్షన్. మోక్ష డైమెన్షన్లో చాలా చాలా గ్రేట్నెస్ ఉంది. కానీ హిందూయిజంలో కాస్ట్ డైమెన్షన్ ఉంది. అది కాస్ట్, ఆ విధంగా హిందూయిజం ఎవాల్వ్ అయింది. ఒక రకమైన హైరార్కీ, సబార్డినేషన్ అవి ఉన్నాయి. అంబేద్కర్ కాస్ట్ డైమెన్షన్ చూశాడు, మోక్ష డైమెన్షన్ చూడలేదు. గాంధీ, అరబిందో, ట్యాగూర్ వీళ్ళు మోక్ష డైమెన్షన్ చూశారు. చూడటం అంటే అంబేద్కర్ అది ఎక్స్పీరియన్స్ చేశారు కదా. తను ఎక్స్పీరియన్స్ చేసింది కాస్ట్ డిస్క్రిమినేషన్. ఆఫ్ కోర్స్ అది రియాలిటీనే కదా. రియాలిటీ నేను అంటుంది హిందూయిజంకు ఉన్న టూ డైమెన్షన్స్లో మోక్ష అన్నది హైలీ పాజిటివ్ థింగ్ ఉంది, కాస్ట్ అన్నది ఇంకోటి హైలీ నెగిటివ్ థింగ్ ఉంది. సో మనం హిందూయిజంని ప్రైజ్ చేస్తున్న వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు స్పిరిచువాలిటీని ప్రైజ్ చేస్తున్నారు. హిందూయిజంని క్రిటిసిజం చేస్తున్న వాళ్ళు ఈ కాస్ట్ డైమెన్షన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. బట్ రెండు ఈక్వల్లీ ట్రూ. దట్ ఈస్ వై హిందూయిజం ఈజ్ కాస్ట్ ప్లస్ మోక్ష. సో హిందూయిజం దట్ ఈస్ ఈక్వల్లీ ట్రూ. సో అంబేద్కర్ క్రిటిసిజం ఈజ్ ఆఫ్ కోర్స్ వ్యాలిడ్. కానీ అంబేద్కర్ ఆ మోక్ష డైమెన్షన్ చూడలేదని చెప్తున్నాను అంతే, జస్ట్ లైక్ అదర్స్. సో అట్లాగా రెండు డైమెన్షన్స్ ఉన్నాయి. నేను దాంట్లో సో అటువంటి అందుకనే ఇప్పుడు కాస్ట్ డైమెన్షన్ ఎలా హిందూయిజంలో ఉందో, ఇప్పుడు ముస్లిమ్స్కి వచ్చేటప్పటికి నాన్ ముస్లిం ఇంటరాక్షన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు నాన్ ముస్లింని ఒక అవుట్ సైడర్గా చేసి వార్స్ డిక్లేర్ చేసి అవన్నీ హిస్టారికల్గా హెల్ప్ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ ఐడియల్ పర్సన్ అని అంటల్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఐడియల్ పర్సన్ ఒక ప్రిమిటివ్ కల్చర్ నుంచి వచ్చిన వ్యక్తి, ఆ కల్చర్ రిలీజియన్ మిక్సప్ అయింది. సో పాయింట్ ఏంటంటే రిలీజియన్స్లో కొన్ని పాజిటివ్ థింగ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ థింగ్స్ ఉంటాయి. రిలీజియన్ ఒకని ఐడెంటిటీగా చూడకుండా, అంటే మా వాళ్ళు, మా గొప్ప, మా ట్రూత్ అని అనకుండా, ఐడెంటిటీగా చూడకుండా మేము ముస్లిమ్స్, మేము హిందూస్ అనకుండా రిలీజియన్ వాల్యూస్లో చూడటం. ట్రూత్ ఏంటి, ఎంతవరకు రెలవెన్స్ ట్రూత్, ఆ ట్రూత్ని తీసుకోవడం, అది బెటర్ అప్రోచ్ అని నేను అనుకుంటాను. తర్వాత ఇంకొకటి అప్రోచ్ ఏంటంటే, నేను ఈ రిలీజియన్స్ని ఎలా చూసుకున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటి, ఇప్పుడున్న ప్రాబ్లం యాక్చువల్లీ రిలీజియన్స్ నుంచి వస్తున్న ప్రాబ్లం కాదు. ఈ రిలీజియన్స్ అన్నీ చాలా తక్కువ రోల్ ప్లే చేస్తున్నాయి. ఇప్పుడు కాంటెంపరీ వరల్డ్లో రిలీజియన్ అనేది ఒక థాట్ సిస్టమ్. కాంటెంపరీ వరల్డ్ని రూల్ చేస్తున్నది రిలీజియన్ కాదు, మోడర్నిజం అనే ఒక థాట్ సిస్టమ్. మోడర్నిజం, ఈ మోడర్నిజం అంటే ఏంటి, 1500+ నుంచి యూరోప్లో మొదలైంది. డెమోక్రసీ, నేషనలిజం, లిబర్టీ, ఈక్వాలిటీ, రేషనాలిటీ, ఇది ఒక థాట్ సిస్టమ్. రిలీజియన్ లాగానే మోడర్నిజం అనేది ఒక థాట్ సిస్టమ్.
అది కలోనియల్ కాంటెక్స్లో స్ప్రెడ్ అయ్యి ఇస్లాంని డిఫీట్ చేసింది. ఇస్లాం ప్రీవియస్ రిలీజియస్ని డిఫీట్ చేస్తే మోడర్నిజం ఇస్లాంని డిఫీట్ చేసింది. అయితే ఈ మోడర్నిజం పర్ఫెక్టా అంటే మోడర్నిజం పర్ఫెక్ట్ కాదు. ఇప్పుడు మనం మోడర్నిజం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎన్నో చూస్తున్నాము. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్లైమేట్ చేంజ్. అసలు ఈ లిబర్టీ ఏంటి, కన్జంప్షన్ ఏంటి? ఈ ఉదాహరణకి లిబర్టీ అన్నది చూసుకుంటే ఇప్పుడు అన్ని రిలీజియన్స్ని డిజైర్ని కండెమ్ చేస్తాయి. మనం డిజైర్ గురించి మాట్లాడుకున్నాం మోక్షాలు. డిజైర్ అన్లిమిటెడ్ డిజైరు ఏదంటే ఇది డిజైర్ అంటే డిజైర్ వేరు ఫ్రీడమ్ వేరు అని ప్రతి రిలీజన్ క్రిస్టియానిటీ, ఇస్లాం, హిందూయిజం చేశారు. కానీ మోడర్నిజంలో డిజైర్ని ఫ్రీడమ్ అంటున్నారు. విచ్చలవిడితనము, డబ్బు, అధికారం, ఒక ఇదంతా సక్సెస్ఫుల్ అయింది నో డౌట్. కానీ ఇప్పుడు క్లైమేట్ చేంజ్ ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వన్ సెకండ్ సో మీరు అంటుంది ఏంటంటే హిందూయిజంలో వర్స్ట్ ఉంది, కానీ మనం దాని బెస్ట్ ఏంటి, దాన్ని కాంటెంపరీ ప్రాబ్లమ్స్కి ఎలా ప్రిస్క్రిప్షన్ లాగా వాడచ్చు అనేది మీరు చూద్దాం అంటున్నారు అన్నది ఒక పాయింట్. కరెక్ట్. అండ్ ఆ కాంటెంపరీ ప్రాబ్లమ్స్ వస్తున్నవి మోడర్నిజం అనే థాట్ సిస్టమ్ వల్ల. సో ఇట్ ఈస్ హిందూయిజం వర్సెస్ మోడర్నిజం, ఇస్లాం వర్సెస్ మోడర్నిజం, క్రిస్టియానిటీ వర్సెస్ మోడర్నిజం. సో ఈ మోడర్నిజం ని రిలీజియన్స్ లో ఉన్న బెస్ట్ అంతటిని సింథసైజ్ చేసుకొని యాక్చువల్లీ రిలీజియన్స్ అన్ని ఆ విధంగా చూస్తున్నప్పుడు వన్ సైడ్ గా ఉన్నాయి. రిలీజియన్స్ అన్నిటి మధ్యలో సిమిలారిటీ ఉంది. వన్ సెకండ్, బట్ వీ హ్యావ్ టు స్టెప్ బ్యాక్. ఓకే. అట్లీస్ట్ ఇండియన్ కంటెక్స్ట్లో చూస్తే, అంటే మనం మోడర్నిజము, క్లైమేట్ చేంజ్ ఎలా సాల్వ్ చేయాలనేవి చాలా పెద్ద డిస్కషన్స్ అండ్ పెద్ద ప్రాబ్లమ్స్. ఓకే. బట్ ఇండియన్ కంటెక్స్ట్లో మనం చాలా స్పెసిఫిక్గా చూస్తే ఈ హిందూయిజంలో ఉన్న ఈ క్యాస్ట్ సిస్టము, ఈ హైరార్కీ, ఈ ఇన్ఈక్వాలిటీ, వీటి వల్ల ముస్లిమ్స్ ఇండియాలో కంఫర్టబుల్గా ఉండలేరు. కాబట్టి ముస్లిమ్స్కి సపరేట్ పాకిస్తాన్ ఉండటం, ముస్లిమ్స్ పాకిస్తాన్ సపరేట్గా అడగటం సమంజసమే అనేది అంబేద్కర్ జస్టిఫై చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం జిన్నా కూడా అదే అన్నాడు. అంటే వాళ్ళు డిఫరెంట్ పీపుల్ రిలీజియస్లీ, మేము డిఫరెంట్ పీపుల్ రిలీజియస్లీ, మేము ఇద్దరం కలిసి లివ్ చేయలేము, సో మేము ఒక సపరేట్ పాకిస్తాన్ తీసుకుంటాం. సో మన రిలీజియన్లో ఉన్న ఇన్హెరెంట్ వైలెంట్ స్ట్రక్చర్ వల్ల మన దేశం రెండు ముక్కలైంది. అవునా కాదా? అగ్రీ చేస్తారా, చేయరా? మన రిలీజన్లో వైలెంట్ స్ట్రక్చరే కాదు, డిఫరెంట్ రిలీజియన్స్ ఇప్పుడు అండ్ ఆ రిలీజియన్ అప్రోచ్, డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నాయి. డిఫరెంట్ రిలీజియన్స్ పాలిటిక్స్కి ముందు, మోడర్న్ పాలిటిక్స్కి ముందు రకరకాల పద్ధతుల్లో కలిసి బతుకుతుండేవాళ్ళు. కానీ పాలిటిక్స్, ఓటింగు, డెమోక్రసీ, ఒక స్టేట్ ఏర్పడటము, ఆ స్టేట్లో మెజారిటీకి పవర్ ఉండటము, దాని గుండా హిందూ ముస్లిం డివిజన్స్ వచ్చాయి. ఇప్పుడు హిందూస్ ముస్లిమ్స్ ఒక చోట కలిసే ఉంటారు అనుకుందాము, పూర్తిగా కలగకపోయినా ఒక కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉంటాయి. కానీ పాలిటిక్స్, డెమోక్రసీ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళలో ఒక గ్రూపు పవర్ వెళ్తుంది. ముస్లిమ్స్ ఫీల్ అయ్యారు ఈ పవర్ హిందూస్కి వెళుతుంది అని. ఎందుకంటే హిందూస్ పర్టికులర్లీ తప్పని కాదు, హిందూస్ మెజారిటీ ఉన్నారు కాబట్టి. సో అందుకని మాకు సపరేట్గా ఉండాలని అనుకున్నారు వాళ్ళు. సో దీనిలో రిలీజియన్ ఏం లేదంటారు. అంటే డిఫరెన్సెస్ రిలీజియన్ బేస్డ్ మీద ఉన్నాయి. పాలిటిక్స్ సపరేట్గా చేయాల్సిన అవసరం వచ్చింది. పాలిటిక్స్ కూడా సపరేట్ కావాల్సిన అవసరం వచ్చింది. ఆ పాలిటిక్స్ నేషన్స్ రావడం వలన ఇలా సపరేట్ కావాల్సి వచ్చింది. అందుకనే కలిసి ఉండగలుగుతారు ముందు, బ్రిటిష్ టైంలో కానీ ముందు కానీ కొత్త నేషన్ వస్తున్నప్పుడు ముస్లిమ్స్ హిందూ డామినేషన్ మేము ఎందుకు పడాలని వాళ్ళు అనుకున్నారు. సో అట్లా విడిపోవటం అన్నది జరిగింది. నో, బట్ దట్స్ ఓకే. నాకు దాని మీద మీ జడ్జ్మెంట్ వినిపించట్లేదు. అంటే ఇండియాని అలా రెండు ముక్కలు చేయటం మీరు చాలా, అంటే థియరిటికల్గా ఒక నేషన్ ఉంది, రెండు రిలీజియన్స్ ఉన్నాయి, వీళ్ళు వర్క్ అవ్వలేము అనుకుంటారు, అంత క్యాజువల్గా చెప్తున్నారేంటి? చాలా పెద్ద ప్రాబ్లం కదా. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. నేషన్ అయినా, రిలీజన్ అయినా, దేవుడైనా
మనిషి సంతోషానికి మనం సృష్టించుకున్నవి. అవును, బట్ మనం సృష్టించుకున్నాం కదా. ఎగ్జాక్ట్లీ. సో మనం దానికి మనం కష్టపడాలి కదా, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. మనం సృష్టించుకున్నవి ఏంటంటే మనకి సంతోషాన్ని ఇచ్చేవరకే అవి ఉంటాయి. సంతోషాన్ని ఇవ్వనప్పుడు అవి కరెక్ట్ కాదని అనుకుంటాం. హిందుత్వ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఓకే ఫస్ట్ నేను బ్రాడ్గా చెప్పాను, నేషన్ను, దేవుడు, దెయ్యము, బ్రాహ్మణ్, ఏవైనా మనిషి సంతోషానికి. ఓకే, అది ఫస్ట్ థింగ్. ఇప్పుడు మనం హిందుత్వ ఆర్గ్యుమెంట్ చూద్దాం. హిందుత్వ ఆర్గ్యుమెంటు అసలు చాలా స్ట్రేంజ్ ఆ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందుత్వ ఆర్గ్యుమెంట్ అన్నది హిందూయిజమే బేసిస్ కాదు. హిందుత్వ అన్నది ల్యాండ్ బేస్డ్ కాన్సెప్ట్. అది భారతమాత ల్యాండ్ బేస్డ్ కాన్సెప్ట్. ల్యాండ్ అంటే ఈ ల్యాండ్ మీద ఉన్నవాళ్ళు, ఈ ల్యాండ్ గురించి ప్రైడ్ తీసుకునేవాళ్ళు, ఈ ల్యాండ్ కల్చర్. ఆ ల్యాండ్ని ఎలా డిఫైన్ చేశారంటే 1500 ప్లస్ తర్వాత, 1500 BC తర్వాత 700 AD ముందు అప్పుడు ల్యాండ్ ఎలా ఉందో ఆ ల్యాండ్ ఐడియల్. 1500 BC అంటే ఏంటి, ఏం జరిగింది? ఆర్యన్ ఎంట్రీ తర్వాత, ఆ తర్వాత ముస్లిమ్స్ రాకముందు 700 AD లో ముస్లిం ఇన్వేడర్స్ వచ్చారు. 700 ప్లస్. అది రాకముందు హిందుత్వ కాన్సెప్ట్ ఒక ల్యాండ్ బేస్డ్ కాన్సెప్ట్, ల్యాండ్ అండ్ టైం పీరియడ్ బేస్డ్ కాన్సెప్ట్. సో 1500 to 700 ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? ఒక 2200 ఇయర్స్. ఎస్, 2200 ఇయర్స్ అనేది చాలా బిగ్ నంబర్. దట్స్ ట్రూ, బట్ ఇండియా ఈజ్ lakhs of years, దిస్ ల్యాండ్ ఈజ్ lakhs of years, హ్యూమన్ క్రియేషన్ ఈజ్ lakhs of years. వెరీ సింపుల్గా చెప్పాలంటే మీరు నేషన్ విడిపోవటం ఎందుకు అంత క్యాజువల్గా అనేసారు అనే దగ్గర నేను పట్టుకున్నాను. అంత క్యాజువల్ కాదేమో కదా, దానికి ఒక శాంక్టిటీ ఉంది కదా. సో అలా ఉంది అంటే మీరు నేషన్కి లేదు, ఐడియాస్కి శాంక్టిటీ ఉంది అన్నారు, అవునా? సో మనకి ఐడియా శాంక్టిటీ ఉన్నప్పుడు నేషన్ని కూడా కాపాడుకుందాం అనే కదా వాళ్ళు అంటోంది హిందుత్వవాదులు. సో ఈ ప్రాబ్లంలో తప్పేంటి? మన ల్యాండ్ని ప్రొటెక్ట్ చేసుకుందాం అంటే తప్పేంటి? సో అదే మనం వేరే విధంగా వద్దాము. షూర్. ఇప్పుడు క్రిస్టియానిటీ ఒక ఐడియా, ఇస్లాం ఒక ఐడియా, హిందూయిజం ఒక ఐడియా. మనం హిస్టారికల్గా చూసాము, ఇస్లాం వన్ అగేన్స్ట్ ఆల్ ఐడియాస్. అయితే ఇప్పుడు మోర్ రీసెంట్ ఐడియా ఏంటంటే నేషనలిజం అన్నది. మోర్ రీసెంట్ ఐడియా ఆ నేషనలిజంలో ఏంటంటే ఎక్కడ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అక్కడ ఉంటారు, అది వాళ్ళది నేషన్. ఓకే, వాళ్ళని సిటిజన్స్ అందాము, వేరే వాళ్ళు కూడా సిటిజన్స్ కావచ్చు ఒక పర్టికులర్ లీగల్ ప్రాసెస్ ద్వారా. సో వాళ్ళు అనుకున్న నేషన్ను సిటిజన్షిప్ ప్రకారము వాళ్ళు ఏది కావాలనుకున్నా వాళ్ళు చేసుకోవచ్చు. దట్ ఇన్క్లూడ్స్ రిలీజియస్ ఫ్రీడమ్. సో ప్రజలు ఎక్కడైతే ఉంటున్నారో అది వాళ్ళ ల్యాండ్, వాళ్ళు ఏ మతమైనా తీసుకోవచ్చు, మతాలు మారచ్చు, వాళ్ళు ఎక్కడో వాళ్ళ యాన్సెస్టర్స్ ఎక్కడో ఉండొచ్చు అన్నది మోస్ట్ రీసెంట్ కొత్త ఆలోచన. సో మనం ఐడెంటిఫై చేసుకోవాల్సింది మన మోక్షతో కాదు. మోక్ష అన్నది ఒకటి ఉంది. ఇప్పుడు ఈ ల్యాండ్, నేషన్, రకరకాల మనుషులు ఉన్నారు. మనుషులు సుఖంగా బతికే పద్ధతులు ఏంటి? ఈ రిలీజియన్స్ అన్నీ తీసేసి వచ్చిన మోడర్నిజంలో వచ్చేది ఏంటంటే, మోడర్నిజం కంప్లీట్లీ డిఫరెంట్ ఫోర్స్. దేవుడు, వేదాలు ఇవన్నీ ఏం లేకుండా మనుషులు ఇంపార్టెంట్. మనుషులు ఏమనుకుంటున్నారో అన్నది నిజము. వాళ్ళు ఏమనుకుంటున్నారన్న దాన్ని ఒక పద్ధతి ద్వారా కనుక్కుందాము. వాళ్ళు అనుకున్న పద్ధతిలో వాళ్ళు బతుకుదాము. సో ఒక డెమోక్రసీ అన్నది, అది మన దేశం అన్నది, బిలీఫ్లు రకరకాలుగా ఉండొచ్చు, కానీ కామన్ బిలీఫ్స్ ఏం పెట్టుకోవాలనుకుంటున్నారో దానికి ఒక కాన్స్టిట్యూషన్ పెట్టుకుందాము అన్నది 1500 నుంచి వచ్చిన చాలా గొప్ప ఐడియా. ఆ గొప్ప ఐడియాతోటి మిగిలిన ఐడియాస్ అన్ని జూప్.
మిగిలిన ఐడియాస్ అన్నీ డిస్ట్రాయ్ చేస్తుంది. సో మోక్ష అనేది ఎప్పుడో అది, ఆ తర్వాత ఇస్లాం వచ్చేసింది. ఇది లేటెస్ట్ ఐడియా అనమాట. నేషనలిజం ఇప్పుడు తర్వాత నేషనలిజము పీపుల్ సెంటర్డ్. దేవుడు ఏం చెప్తున్నాడు, వేదాలు ఏం చెప్తున్నాయి, పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు అని కాకుండా నువ్విప్పుడు ఏమనుకుంటున్నావు, నీ మైండ్ వాడి నువ్వు ఇప్పుడు ఏమనుకుంటున్నావు. 1000 మంది ఇలా ఉన్నారు, 10 మంది కన్నా అనుకుంటే ఆ 1000 మంది చెప్పినట్లే వెళదాము, కానీ 10 మంది కూడా మాట్లాడే హక్కు ఇద్దాము. 1000 మంది చెప్పినట్లు సిస్టమ్ క్రియేట్ చేద్దాము, కానీ 10 మంది కూడా మాట్లాడతారు. కానీ 1000 మంది చెప్పినమిటే సిస్టమ్ మారకుండా దానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది, వాళ్ళు మార్చాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇట్లా పీపుల్ సెంటర్డ్గా మనం తయారు చేసుకుందాము అన్న ఒక సిస్టము 1500+ నుంచి ఒక కొత్త దాంట్లో వచ్చింది. అది వాళ్ళు క్రిస్టియన్స్, కానీ ఇదంతా క్రిస్టియానిటీ కాదు. సో క్రిస్టియన్స్ వాళ్ళ రిలీజన్కి నో అని చెప్పేసి ఒక కొత్త పద్ధతిలో ఆలోచించి ఆ ఆలోచనలో సుపీరియారిటీ గుండా అన్నిటినీ కొట్టుకొని వచ్చారు. దట్ ఇన్క్లూడ్స్ ఇస్లాం. అండర్స్టూడ్. సో ఒక థాట్ సిస్టంతో చూస్తే ఇవన్నీ థాట్ సిస్టమ్స్. మోడర్నిజం అన్నది మోస్ట్ రీసెంట్ థాట్ సిస్టమ్. కానీ ఏ థాట్ సిస్టంలోనైనా పర్ఫెక్ట్ కాదు. అండర్స్టూడ్. సో మనం ఈ థాట్ సిస్టంలో ఇప్పుడున్నాము, ఇది పర్ఫెక్ట్ కాదు. ఇప్పుడు నార్మల్ థింకింగ్ ఏంటంటే ఇదేమో రియలు, మిగిలినవన్నీ చిన్న చిన్నవి రిలీజన్స్. రిలీజన్ ఒక పార్ట్ ఆఫ్ లైఫ్గా చేస్తున్నారు. మోడర్నిజం అన్నది ఇప్పుడు ఇది కానీ మోడర్నిజం కూడా ఒక థాట్ సిస్టమ్ అంతే. మోడర్నిజం ఒక థాట్ సిస్టమ్, ఇస్లాం ఒక థాట్ సిస్టమ్, హిందూయిజం ఒక థాట్ సిస్టమ్, క్రిస్టియానిటీ ఒక థాట్ సిస్టమ్. సో ఇప్పుడు మనకు ఒక మోస్ట్ రీసెంట్ థాట్ సిస్టంలో వరల్డ్ అంతా ఉంది. ఇప్పుడు హిందూస్ మాకు ఎప్పుడో మమ్మల్ని ఇలా చేశారట, మేము ఇప్పుడు కక్షలు తీసుకుంటాము అన్నది జస్ట్ 1 సెకండ్. సో ఇవి ఒక థాట్ సిస్టమ్స్ అనమాట. మ్యాన్ కైండ్ అడ్వాన్స్ అయింది ఈ మోడర్నిజం అన్న థాట్ సిస్టమ్కి, కానీ ఏ థాట్ సిస్టమ్ అయినా పర్ఫెక్ట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ. అది నేను అంటున్నా. థ్యాంక్ యూ. సో కాన్స్టిట్యూషన్ ఇండియాలో మోడర్నిజంకి ఎంబాడిమెంట్. ఎగ్జాక్ట్లీ. నేషన్ బౌండరీస్. ఈ నేషన్ ఎలా ఏర్పడాలంటే కన్సెంట్ మీద ఆధారపడాలి. అందుకని వీ ద పీపుల్. కాన్స్టిట్యూషన్ అన్ని ప్రొవిజన్స్లో కన్నా ఇంపార్టెంట్ థింగ్ వీ ద పీపుల్. మేము రాసుకుంటున్నాము, ఇది మా ల్యాండ్, మా తాత వాళ్ళు ఉన్నారు, మీరెక్కడో లేదు. నువ్వు సిటిజన్వా, ఈక్వల్ అంతే. సో ఇది ఒక కంప్లీట్లీ న్యూ కైండ్ ఆఫ్ థింకింగ్, ఓల్డ్ థింకింగ్ కాదు ఇది. సిటిజన్షిప్ వి, మనందరం కలిసి ఉంటున్నాము. మనందరం కలవకపోతే ఆ వి అన్నదానికి మీనింగ్ లేదు. మనందరము కలిసి ఏమి చేయాలని అనుకుంటామో అదే ఉంటుంది ఈ కాన్స్టిట్యూషన్లో. ఎంతమంది కలుస్తున్నారు దీంట్లో. అసలు ఇక్కడ ల్యాండ్ ఓనర్షిప్ అన్నది కాదు. ఇక్కడ అందరూ కలిసి ఏమనుకుంటున్నారు. సో కాన్స్టిట్యూషన్ బేస్డ్ అనమాట ఇది నేను అంటుంది. ఇది ఒక కంప్లీట్లీ కొత్త థాట్ సిస్టమ్ ఇది. చాలా క్రూషియల్ డిస్టింక్షన్ తెచ్చారు. నన్ను అందుకే షేక్ చేస్తుంది డైలాగ్. ఎందుకంటే నేను ఇంతసేపుకి హిందూయిజంని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయింది. ఇప్పుడు హిందుత్వ రెస్పాన్స్ అంతా కోర్ హిందూయిజం దీన్ని తీసుకురావట్లేదు అన్నట్టుగానే చూస్తున్నాను. కానీ మీరు చెప్తున్న దాని ప్రకారం అసలు హిందుత్వ మాట్లాడుతోందంతా మోడర్నిజంకి వ్యతిరేకంగా. ఎగ్జాక్ట్లీ. సో హిందుత్వ కంప్లైంట్స్ ఎందుకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాకు కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాలి అంటారు, ఎందుకు హిందుత్వవాదులు నేషన్ విడిపోవడం తప్పు అంటారు అంటే వాళ్ళకి మోడర్నిజంతో ప్రాబ్లం ఉంది. ఎగ్జాక్ట్లీ రైట్. సో ఆ లెన్స్ నుండి మనం ఒక నేషన్ అన్నది కన్సెంట్ మీద ఆధారపడాలి అన్న కాన్సెప్ట్ లేదు అనేది హిందుత్వ యాక్సెప్ట్ చేయదు. ఎగ్జాక్ట్లీ. ఇది మా ల్యాండ్ అయినా ఏంటంటే చాలా స్పెసిఫిక్ ల్యాండ్. ఇది 1500 to 700. 700 తర్వాత వస్తే మా వాళ్ళు కాదు. ఓకే. సో అది 1500 ముందు ఎందుకు అనుకోకూడదు? 1500 ముందు అనుకుంటే ఆరియన్స్ ఫారినర్స్ అవుతారు. నో 1 సెకండ్. సో ఆ లెక్కన హిందుత్వ ఈజ్ ఎ రెస్పాన్స్ టు మోడర్నిజం, ఈజ్ ఎ రియాక్షన్ టు మోడర్నిజం కదా. సో హిందుత్వ ఈజ్ రిజెక్టింగ్ మోడర్నిజం. సో తప్పేంటి రిజెక్ట్ చేస్తే? మాకు సివిలైజేషనల్లీ హిందూయిజం అంత స్ట్రాంగ్ ఫోర్స్ మా సైడ్ ఉంది. 2000 ఏళ్ళు ఒక దేశాన్ని
మీరు దాన్ని నేషన్ అనొచ్చు, నేషన్ అనకపోవచ్చు. మీ మోడర్న్ డెఫినేషన్లో మేము ఫిట్ అవ్వకపోవచ్చు. మీరెవరో బయట వాళ్ళు వచ్చి మా దేశాన్ని ఎలా డిఫైన్ చేసుకోవాలో ఎలా చెప్తారు? కల్చరల్లీ మాకు ఒక యూనిటీ ఉంది. అందరం సిమిలర్ ప్రేయర్స్ చేస్తాము, సిమిలర్గా బతుకుతాము. లార్జ్లీ క్యాస్ట్ సిస్టమ్ అదే ఉంది. ఒక కల్చరల్ సిమిలారిటీ మా దేశంలో ఉంది. మీరు వచ్చి కొత్తగా నేషన్ అనేది పీపుల్ కన్సెంట్ బేసిస్ మీద ఉండాలి, ఆ నేషన్కి లీగల్ డెఫినేషన్ ఉండాలి అని చెప్పి ఇంత సివిలైజేషనల్ హిస్టరీ ఉన్న దేశాన్ని మీరు ఎలా డీలెజిటిమేట్ అంటారు అసలు? థ్యాంక్ యూ. ఆ సివిలైజేషన్ హిస్టరీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి? ఎందుకంటే ఆ మొత్తం హిందూయిజంలో అడ్వాంటేజ్ బ్రాహ్మిన్స్ తప్పితే మిగిలిన వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్ లేదు. అదొక పెద్ద ప్రాబ్లం. నిసర్గదత్త ఏ కాస్ట్? అతను ఒక కాస్ట్, ఏ కాస్ట్ వాళ్ళైనా మోక్షం తెచ్చుకోవచ్చేమో, కానీ గ్రూప్కి ఏం ఒదగటం లేదు. ఆ తర్వాత ఉమెన్ ఇష్యూ, ఎన్నో స్క్రిప్చర్స్లో అంబేద్కర్ మాట్లాడింది కాస్ట్ గురించి, ఉమెన్ గురించి, ఇవన్నీ. ఆ తర్వాత ఉమెన్ గురించి అన్ని రిలీజియన్స్లోనూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాస్ట్ మోర్ స్పెసిఫిక్ ప్రాబ్లము. సో అదొక పర్ఫెక్ట్ సొసైటీ కాదు మనం అక్కడికి వెళ్ళటానికి. అది ఒకప్పుడు మిగిలిన వాళ్ళకన్నా మోర్ అడ్వాన్స్డ్గా ఉండొచ్చేమో, కానీ అది దానికి ఇప్పుడు ముందుకు వెళ్ళాల్సింది కాదు. అన్నిటికన్నా మించి అది అడ్వాన్స్గా లేదు కాబట్టి వేరే వాళ్ళు వచ్చి డిఫీట్ చేశారు. మనం వేదాస్ ఉపనిషత్తు గురించి తెలుసుకున్నా అది కలోనియలిజం తర్వాత తెలుసుకున్నది. ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళు పాస్ట్ని డిస్కవర్ చేసి ఏంటి మనం ఎలా ఉండాలి ఇదంతా. ఆ తర్వాత ఒక కన్సెన్సస్ తోటి మనము ఈ రైట్స్ ఇవన్నీ అనుకున్నాము. దాంట్లోనే లోయర్ కాస్ట్లు ఉన్నారు, ఉమెన్ ఉన్నారు, డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి, నార్త్ ఈస్ట్ ఉన్నారు, సౌత్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో వీళ్ళందరూ కలిసి ఉండే ఒక హయ్యర్ ఐడియాలజీని కాన్స్టిట్యూషన్ ద్వారా ఇచ్చాము. సో ఒక వేరే విధంగా బతకడానికి ఒక కొత్త ప్రపోజల్ ఇది. ఈ ప్రపోజల్లో డిఫరెంట్ రిలీజియస్ గ్రూప్స్ ఉంటారు, డిఫరెంట్ టైమ్స్లో వచ్చిన వాళ్ళు ఉంటారు. నేషన్ అన్న కాన్సెప్ట్ అది కాదు. ఇప్పుడు మనం ఒక విలేజ్లో పుట్టినప్పుడు విలేజ్ నుంచి ఎన్నో తీసుకుంటూ ఉంటాము, మనం విలేజ్కి ఇవ్వాలి, మనము సొసైటీకి మనం ఎన్నో తీసుకుంటుంటాం, ఇస్తూ ఉంటాము. నేషన్ అన్నది ఎలా అంటే, ఇప్పుడు ముందు అసలు ఒక చిన్నవే ఉండేవి, ట్రైబ్స్ ఉండేవి. జస్ట్ ఆరిజిన్ చెప్తున్నాను, ముందు ట్రైబ్స్ ఉండేవి. ఆ తర్వాత వాటిని స్టేట్లెస్ సొసైటీస్ ఉంటారు. ఆ తర్వాత స్టేట్స్ అని వచ్చాయి. స్టేట్స్ అని అంటే ఇప్పుడు విజయనగర, చోళ, మొఘల్స్, వీళ్ళందరూ స్టేట్స్ క్రియేట్ చేశారు అన్నమాట. రాజ్యాలు అంటారు. రాజ్యాలు అంటే ఎవరికి పవర్ ఉంటే వాళ్ళు మిగిలిన వాళ్ళని అటాక్ చేసి రాజ్యాన్ని పెంపొందించుకుంటుంటారు అన్నమాట. అట్లా ఇస్లాం స్ప్రెడ్ అయింది కూడా స్టేట్ పద్ధతి ద్వారా. అట్లా ఎవరికి పవర్ ఉంటే అలా కొట్టుకోవటము, పెంచుకోవటము. ఇప్పుడు ఇండియా మ్యాప్ చూస్తే అట్లాస్ చూస్తే రకరకాలుగా మారిపోతూ ఉంటాయి. స్టేట్స్ మారిపోతూ ఉంటాయి అన్నమాట. సో అది ఓల్డ్ ఐడియా. కానీ నేషన్ అంటే ఏంటంటే, నేషన్ ఒక వ్యక్తి పవర్ మీద కాదు, మనము, మన టెరిటరీ, ఓకే, సిమిలర్ పీపుల్ ఉంటారు దీంట్లో అని. ఆ సిమిలర్ పీపుల్ నుంచి వచ్చే ఐక్యత అదంతా ఫస్ట్ యూరోప్లో మొదలైంది, అది ఇలా వచ్చింది. సో మనకి మన సొసైటీకి ఉన్న బాధ్యత అని అంటే నేషన్కి బాధ్యత అన్నది కాదు, మన సొసైటీకి ఉన్న ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు తెలంగాణలో వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్కి కొంత ఇస్తారు, ఆంధ్రాలో ఉన్న వాళ్ళు ఆంధ్రాకి అట్లా ఇస్తారు. ఇవి రెండు స్టేట్స్. అట్లాగే నేషన్ అన్నది రాజ్యాల నుంచి వచ్చింది. అంటే నేషన్ అనేది ఒక మోడర్న్ ఐడియా. అది నేనంటే నాట్ కన్విన్స్డ్. ప్లీజ్ చెప్పండి. మీరు మోడర్న్గా ఎలాగైనా డిఫైన్ చేయండి నేషన్ని. మీ యూరోప్లో ఏం చేశారో నాకు సంబంధం లేదు. హిందుత్వ గ్రూపు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ అయితే క్లియర్ కదా, ల్యాండ్ బేస్డ్ 1500 to 700. అది హిందుత్వ డెఫినేషన్ ఆఫ్ రాష్ట్ర. ఇది హిందూ రాష్ట్ర అంటే అది. ఎందుకంటే ఈ డెఫినేషన్లో ముస్లిమ్స్ ఫారినర్స్ అవుతారు, క్రిస్టియన్స్ ఫారినర్స్ అవుతారు. 1500 తర్వాత వచ్చిన వాళ్ళు ఫారినర్స్ ఏమి కాదు, ఆరియన్స్ 1500 తర్వాత వచ్చారు. సో 1500-700 మధ్యలోనే ఈ ల్యాండ్. సో ల్యాండ్ బేస్డ్ అండ్ టైమ్ బేస్డ్ స్పెసిఫిక్. ల్యాండ్ అండ్ టైమ్ బేస్డ్ కరెక్ట్గా హిందూయిజం అన్నది కాదు ఇక్కడ. ఎందుకంటే హిందూయిజము, సిక్కిజము, మిగిలిన రిలీజన్స్ కూడా ఉన్నాయి. దీంట్లో ఎక్స్క్లూడ్ చేసిన రిలీజన్స్ అలా రెండే, ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్. సో ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ని ఎక్స్క్లూడ్ జరుగుతుంది. అప్పుడు మీరు అనొచ్చు, ఆఫ్ కోర్స్ వాళ్ళు ఉండొచ్చు అంటున్నారు కదా అని. హిందుత్వ కన్సెప్షన్లో వాళ్ళు ఎలా ఉండాలంటే,
అంటే హిందూ హీరోస్ని, హిందూ రిచువల్స్ని, హిందూ ఫ్యూనరల్ సెరమనీస్ని, హిందూ కల్చర్ని ఫాలో అవుతూ వాళ్ళు వాళ్ళ రిలీజన్ ఉంచుకోవచ్చు అని ఉందన్నమాట. ఆ విధంగా గోల్వాల్కర్ రాశారు. అంటే రిలీజన్ అనేది ఒక స్మాల్ ప్రేయర్ వర్షిప్ అన్నట్లు అనమాట. సో మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ హిందూయిజంగా యాక్సెప్ట్ చేయాలి. ఉదాహరణకి ఇప్పుడు పార్సీస్ ఏమయ్యారు, వాళ్ళు రిలీజియస్ ఏలియన్స్ అట్లా ఏముండదు. అట్లా ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కావాలి అన్నది అది ప్రపోజల్. సో దీంట్లో ఏంటంటే హిందూస్కి దాని నుంచి వచ్చేది ఏంటి అన్నది ఒకటి, తర్వాత మిగిలిన వాళ్ళు హెవీగా లూజ్ అవుతారు. దీనివల్ల వచ్చే లాభం ఏంటన్నది తెలియటం లేదు. ఆ తర్వాత ఇటువంటి హిందూస్ ఏమి గోల్ తెలియాలి, మోక్ష అనేది ఎవరికో చాలా తక్కువ మందికి వస్తుంది. వీళ్ళందరూ కలిసి చేసే గొప్ప పనులు ఏంటి అంటే నాకు అనిపించింది ఏంటంటే హిందుత్వాకి ఇస్లాంకి చూసినప్పుడు ఇస్లాం ఒక పర్టికులర్ వాల్యూస్ని రియలైజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. హిందుత్వ ఏం వాల్యూస్ రియలైజ్ చేస్తుంది, ఇంతమందిని ఎక్స్క్లూడ్ చేస్తుంది. ఫస్ట్ ఎలా నువ్వు హిందువుగా బతకాలి అని అంటే ఆన్సర్ లేదు. హిందూ సెరమనీస్, హిందూ రిచువల్స్, హిందూ గాడ్స్, హిందూ హీరోస్, శివాజీ, రాణాప్రతాప్, మా పుస్తకాలు ఇలా ఉన్నాయి. కానీ ఆ పుస్తకాల్లో గొప్పతనం ఏంటని కానీ, వాల్యూస్ ఏంటి కానీ, వీళ్ళు ముస్లిమ్స్, క్రిస్టియన్స్ని అందరినీ ఎక్స్క్లూడ్ చేసిన మిగిలిన వాళ్ళందరము ఇలా బతుకుదాము, ఈ వాల్యూస్ గురించి మనం బతుకుదాము అన్న ప్రపోజల్ లేదు. ఉదాహరణకి దీంట్లో ట్రైబ్స్ కూడా ఉన్నారు అసలుకి ఈ హిందుత్వ కాన్సెప్ట్లో. ఇప్పుడు ట్రైబ్స్, బుద్ధిజము, జైనిజము, సిక్కిజము, హిందూసు, అన్ని కాస్టులు కలిపిన వాళ్ళకి కామన్ వాల్యూస్ ఏముంటాయి అసలుకి? సో ముస్లిమ్స్, క్రిస్టియన్స్ని పంపించేసేద్దాము, మిగిలిన వాళ్ళే ఉంటారు. వీళ్ళు ఏ విధంగా బతకాలన్నది ప్రపోజల్. నేషనలిజం ఉంది కదా, అవి హిందూ వాల్యూస్ కాదు కదా. నేషనలిజము, కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అవి. నేను అంటుంది హిందుత్వ లాగా ఇవి హిందూ వాల్యూస్, ఈ వాల్యూస్ ప్రకారం మనం బతకాలి అన్న ప్రపోజల్ లేదంటున్నాను. అన్నిటికన్నా మించి మనం ఏదైతే ఒక హయ్యర్ వాల్యూని గ్లోరిఫై చేస్తున్నామో, మోక్షాన్ని, కానీ హిందుత్వాలు అసలు ఆ కాన్సెప్టే లేదు. ఇప్పుడు కమింగ్ టు ఆర్ఎస్ఎస్ వీళ్ళను చూసినప్పుడు వాళ్ళ దృష్టిలో బహుశా గాడ్సే సవార్కర్ ఈజ్ ఫార్ మోర్ ఇంపార్టెంట్ దాన్ గాంధీ. కానీ ప్రపంచం గౌరవించేది గాంధీని, సవార్కర్ని కాదు. లేదు కదా, గాంధీ నాన్ వైలెన్స్, పీస్, యాక్సెప్ట్ చేద్దాము, ఫర్గివ్నెస్, ఇలాంటి వాల్యూస్ వల్ల హిందూ దేశాన్ని వీక్ చేశాడు కదా. ఎగ్జాక్ట్లీ వాట్ దే థింక్ యాజ్ వాల్యూస్. సో అవన్నీ ఓకే. మీరు జస్ట్ 1 సెకండ్, దీన్ని నేనంటుంది హిందుత్వ కన్సెప్షన్, నేను అంటున్న పాయింట్ ఏంటంటే హిందుత్వ కన్సెప్షన్లో ఒక వాల్యూస్ లేవంటున్నాను. అంటే నలుగురం కలిపి ఎలా బతకాలి అన్న వాల్యూ ఫ్రేమ్వర్క్ లేదు. ఇది ఒక కల్చర్ గురించి మాట్లాడటము, ఇది మా కల్చర్ సుపీరియర్ కల్చర్ ప్రకారం ఉండాలని. కల్చర్ అనేది అలా మారిపోతుంటుంది. కల్చర్ గురించి ఫ్యూనరల్ ప్రాక్టీసెస్, వెడ్డింగ్, మ్యారేజ్ సెరమనీస్, ఎవరు హీరోస్ అనేది దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఇంకొక విషయం, ఇప్పుడు మీరు అన్నది యూనిటీ, ఓకే. ఇప్పుడు నాన్ వైలెన్స్ గుండా హిందూస్ లూజ్ అయ్యారని అన్నది ఒక ఆర్గ్యుమెంట్ అయితే, ఇప్పుడు ముస్లిమ్స్కి ఆ వైలెన్స్ అన్నది కనుక ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముస్లిమ్స్ విన్ అయింది జస్ట్ హిందూస్ మీదగా కాదు, మొత్తం ప్రపంచం మొత్తం మీద. ముస్లిమ్స్కి వైలెన్స్ అన్నది ఏదన్నా ఉంటే వాళ్ళు ఒక కామన్ వాల్యూ ఫ్రేమ్వర్క్ ట్రై చేస్తున్నారు. మనందరము ఒకటే, మనందరము దేవుడికి దగ్గరగా వెళుతున్నాము, మనము ఇట్లాగా అందరూ కలిసి వెళదాము అన్నట్లు అనమాట. ఒక పర్టికులర్ వాల్యూస్ని రియలైజ్ చేస్తున్నారు. హిందుత్వాలు అసలు వాల్యూస్ ఏంటి? ఇప్పుడు లోయర్ కాస్ట్ అప్పర్ కాస్ట్ పర్సన్తో ఎందుకు కలవాలి? ఇప్పుడు గోల్వాల్కర్ రాస్తాడు, ఇప్పుడు దళితులు బ్రిటిష్ వాళ్ళ వైపుగా కలిసి పోరాడారు కొరెగాన్ దాంట్లో, అలా బ్రిటిష్ వాళ్ళతో కలిసి పోరాడితే గెలిచిన విక్టరీకి దాన్ని కమోమరేట్ చేస్తారా? బయట వాడితోనా మీకు మమకారము? బ్రాహ్మణ మీ శత్రువు ఇలా అంటాడు. కానీ క్వశ్చన్ ఏంటంటే దళితులకు ఏది మంచిదని? దళితులు వాళ్ళ వెల్బీయింగ్ గురించి బ్రిటిషర్స్ మంచిది అనుకున్నారు. బ్రిటిషర్స్ ఎడ్యుకేషన్, అంబేద్కర్ ఎడ్యుకేషన్, ఫూలే ఎడ్యుకేషన్, అసలు మొత్తం క్రిస్టియన్ మిషనరీస్ ఎడ్యుకేషన్, మోడర్నిటీ అంతా బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చింది. సో అందుకని ఫూలే బ్రిటిష్ రూల్ క్రిటికల్గా లేడు, వెల్కమ్గా ఉన్నాడు. అంబేద్కర్ క్రిటికల్ కాదు. సో
వీళ్ళు లోయర్ కాస్ట్ పీపుల్ అప్పర్ కాస్ట్ పీపుల్తో కలవటానికి వచ్చే వాళ్ళకి ఉన్న రీజన్ జస్ట్ 1 సెకండ్. ఒక రీజన్ ఏంటి, ఇప్పుడు కలుస్తున్నప్పుడు మనము కలిసి ఒక గొప్ప సమాజాన్ని సృష్టించుకుంటున్నాము అన్న ప్రపోజల్ ఉండాలి. ఇక్కడ వీళ్ళు లోకల్స్ నాన్ లోకల్స్ అన్నది ఒక్కటే, లోకల్స్ నాన్ లోకల్స్ అన్నది ఒకటే. కానీ ఈ లోకల్స్ అందరూ కలిసి ఏం చేయాలి, లోకల్స్ ఒక హయ్యర్ సొసైటీ ఎలా 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 బిల్డ్ చేసుకోవాలి అన్న ఐడియాలజీ లేదు. సో వాళ్ళు వచ్చి మనల్ని ఓడించారు, వాళ్ళల్లో యూనిటీ ఉంది, వాళ్ళు వైలెంట్గా ఉన్నారు అన్నది రైటే. కానీ ఆ యూనిటీ వెనకాల, వైలెన్స్ వెనకాల వాళ్ళ వాల్యూస్ ఏంటి అన్నది చూడటం లేదు. ఇది కాస్ట్ డిస్క్రిమినేషన్, ఎక్స్ట్రీమ్లీ ఫ్రాగ్మెంటెడ్. మోక్ష అనేది ఇండివిజువల్కి తప్పితే సొసైటీకి యూజ్ లేదు. సో ఎందుకు అని ఇదంతా ఉండాలి అసలుకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడిగితే లోయర్ కాస్ట్లకి హిందూయిజంలో ఉండాల్సిన రీజనే లేదు. రిజర్వేషన్లు తీసేసేయండి, ఎంతమంది అంటారో చూద్దాం. దళితులు క్రిస్టియానిటీకి ఇస్లాంకి కన్వర్ట్ అయిన రిజర్వేషన్స్ పోవు అని ఒక బిల్ పాస్ చేయనివ్వండి, ఎంతమంది అంటారో చూద్దాం. వెంజన్స్ వెళ్ళిపోతారు. రిజర్వేషన్స్ అనేది ఒక కైండ్ ఆఫ్ ఇన్సెంటివ్ గుండా హిందూయిజంని ప్రమోట్ చేస్తున్నారు, హిందూయిజం చేస్తున్నారు. అప్పర్ కాస్ట్లకు తప్పితే మిగిలిన కాస్ట్లకి ఉండాల్సిన ఇన్సెంటివ్ సిస్టమ్ క్రియేట్ చేయలేదు. ఇన్సెంటివ్ లేదు అసలు యాక్చువల్గా. సో వీళ్ళు అంటున్న మన అన్నది, మన అని ఎవరెవరని చూసుకుంటే చివరికి చాలా తక్కువ మంది మిగులుతారు. వాళ్ళు ఎవరు లేరు మన. అసలు స్క్రిప్చర్స్ చూస్తే ఇదే అంబేద్కర్ చేసిన గొప్ప సంగతల్లా. స్క్రిప్చరల్గా చూశాడు. స్క్రిప్చర్గా చూస్తే ఏంటి అసలు ఆడవాళ్ళ గురించి ఎందుతుంది. పండిత రమాబాయి డీటెయిల్డ్గా చదివింది. ఆడవాళ్ళ గురించి ఇలా సరిగ్గా లేదు, ఈక్వాలిటీ లేదు. ఆడవాళ్ళ గురించి ఈక్వాలిటీ లేకపోతే అన్ని రిలీజన్స్లోనే ఉంది, హిందూయిజంలోనే కాదు. కాస్ట్ ఇన్ ఈక్వాలిటీస్. సో ఒక హైలీ ఎలీట్ గ్రూప్కి ఒక ఎక్స్ట్రీమ్లీ హై రిలీజియస్ ఐడియల్స్ అట్లా ఉన్నాయి. మిగిలినవన్నీ చూస్తే దీంట్లో గొప్పతనం ఏమీ లేదు. దాన్ని మనం పెట్టుకొని దాని ప్రకారం బతకాలి, మనందరం కలిసి ఉండాలి అన్న ఆర్గ్యుమెంట్ ఏమీ లేదు దీంట్లో. అందుకనే అది ఆ గొప్పతనం ఏదో, ఆ గొప్పతనాన్ని దాని గురించి మాట్లాడుకుందాము, దాన్ని రియలైజ్ చేయగలిగే ఎబిలిటీని ఇద్దాము. కానీ కలెక్టివ్గా ముందుకెళ్ళడానికి హిందూ సొసైటీ అన్నది ఒక ఫ్రేమ్వర్కే కాదు. అంబేద్కర్ చెప్పింది రైట్. నలుగురిని కలుపుకునే ఫ్రేమ్వర్క్ లేదు. ఒక ఫ్యూ పీపుల్ బ్రాహ్మిన్స్కి తప్పితే దానివల్ల అడ్వాంటేజ్ లేదు. సో ముస్లిమ్స్ని ఎక్స్క్లూడ్ చేసి, ముస్లిమ్స్ని ఎక్స్క్లూడ్ చేసి, క్రిస్టియన్స్ని ఎక్స్క్లూడ్ చేసి, లోయర్ కాస్ట్ని ఎక్స్క్లూడ్ చేసి, ఉమెన్ డిస్క్రిమినేషన్ తోటి ఏంటది? అందుకని అదంతా వద్దనుకొని కాన్స్టిట్యూషన్ పెట్టుకున్నారు. ఈ కాన్స్టిట్యూషన్లో అందరూ ఉన్నారు. మీ ల్యాండ్ అని ఏమీ లేదు, అన్ని మతాలు ఉన్నాయి. ఇది ఫ్రేమ్వర్క్. ఈ ఫ్రేమ్వర్క్ పరిధిలో మీరు పూజలు అర్థం చేసుకోవచ్చు. మీరు ఏదైతే గొప్ప అనుకుంటారో, మోక్ష గొప్ప అనుకుంటే మీరు చేసుకోండి. మేము దాన్ని అనము. ఇది కామన్ ఫ్రేమ్వర్క్. ఈ కామన్ ఫ్రేమ్వర్క్లో వాల్యూస్ ఉన్నాయి, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. ఈ కామన్ ఫ్రేమ్వర్క్. సో దిస్ ఈస్ మచ్ మోర్ మీనింగ్ఫుల్ అండ్ దట్స్ వాట్ ద వరల్డ్ ఈస్. అసలు మరి సనాతన ధర్మం అనేది ఏంటి? ఇన్నేళ్లుగా ఇండియా ఇలా కలిసి ఎలా ఉంది? మీరు అన్నంత డిస్క్రిమినేషనే ఉంటే, మీరు అన్నంత వైలెన్స్, ఎక్స్ప్లాయిటేషన్ ఉంటే అసలు ఈ పాటికి హిందూయిజం ఎన్నో ముక్కలైపోయి ఉండేది కదా. ఇంతమంది హిందూయిజం ఫాలో అయ్యేవాళ్ళు కాదు కదా, వాలంటరీలీ కాస్ట్ స్ట్రక్చర్లో ఉండేవాళ్ళు కాదు కదా. ఉమెన్ అందరూ సఫికేట్ అయిపోయి మాట్లాడుతూ ఉండాలి కదా. లోవర్ కాస్ట్ అంతా ఈ పాటికి రివోల్ట్ తెచ్చి ఉండాలి కదా. మీరు చాలా వెస్టర్న్ లెన్స్లో హిందూయిజంలోని ప్రాబ్లమ్స్ని చూస్తున్నారేమో. ఎందుకంటే వెస్టర్న్ లెన్స్లో నుంచే నేను హిందూ ప్రాబ్లమ్స్ నుంచి మరి అప్పుడు మరి వెస్టర్న్ లెన్స్ చెప్పిన అవుట్కమ్ ఏం లేదు కదా. వెస్టర్న్ లెన్స్ని బట్టి మనం ఎందుకు చూస్తున్నామంటే వెస్టర్న్ లెన్స్ ఈజ్ సుపీరియర్. అలా ఎలా అంటారు? అలా ఎలా ఇప్పుడు జస్ట్ 1 సెకండ్. ఇప్పుడు వెస్టర్న్ లెన్స్ సుపీరియర్ కాకపోతే ఇప్పుడు దళిత్ అండ్ ఉమెన్ పొజిషన్ బిఫోర్ ఇండిపెండెన్స్ అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ చూడండి, మచ్ బెటర్ నౌ. ఎందుకని? వెస్టర్న్ లెన్స్ ఎన్నుకున్నాం కాబట్టి. మనము కాన్స్టిట్యూషన్ హిందూ మనుశాస్త్ర ప్రకారమో ఏదో శాస్త్ర ప్రకారం పెట్టుకుంటే ఇలా ఉండేవాళ్ళం కాదు. మనం అదంతా వద్దు, మతం మీలో పర్సనల్ వర్షిప్ అవి మీరు పెట్టుకోండి, ఇది పబ్లిక్ ఫ్రేమ్వర్క్ అని అనుకున్నారు కాబట్టి మీరు ఇప్పుడు ఇలా ఇంటర్వ్యూ చేయగలుగుతున్నా, ఇట్లా చేస్తున్నా. అంటే మీరు అనేది మనుశాస్త్రం ప్రకారం అయితే నేను ఇలా ఇంటర్వ్యూ చేయగలిగేదాన్ని కదా. మనుశాస్త్ర ప్రకారం వెళ్ళుంటే చాలా చాలా తక్కువ మంది ఇలా ఇంటర్వ్యూ చేయగలిగి ఉండేవాళ్ళు. శంకరాచార్య డిబేట్లో కూడా ఒక లేడీ పార్టిసిపేట్ చేసింది, కానీ చాలా చాలా తక్కువ మంది ఉంటారు. సో సనాతన ధర్మం ప్రకారం మన దేశం నడుచుంటే ఇలా ఉండేది కాదు. నేను అంటున్నది
హిందూయిజం ప్రకారం వెళితే ఇప్పుడున్న చేంజెస్ ఉండవు. యాక్చువల్లీ హిందూయిజం అన్న గ్రేట్నెస్ కూడా ఎన్నో వెస్ట్రన్ ఇంపాక్ట్ కూడానే తెలిసింది. సో నేనంటుంది ఏంటంటే బ్యాక్వర్డ్ మూమెంట్ కన్నా కాన్స్టిట్యూషన్ ఈజ్ బెటర్, బట్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. హౌ టు గో మూవ్ ఫార్వర్డ్ అని అంటున్నాను. అది నా ప్రపోజల్. అంటే కాన్స్టిట్యూషన్ ఈజ్ బెటర్ దాన్ హిందూయిజం, బట్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. గ్లోబల్ ఫ్రేమ్వర్క్లో మోడర్నిజం ఈజ్ బెటర్ దాన్ ఆల్ రిలీజన్స్, బట్ మోడర్నిజం ఈజ్ నాట్ పర్ఫెక్ట్. అది పర్ఫెక్ట్ కాదు అని అనుకున్నప్పుడు, ఎలా ఇంప్రూవ్ చేయాలనుకున్నప్పుడు రిలీజన్ నుంచి కొన్ని ఇన్పుట్స్ వస్తున్నాయి. అట్లా నేను ఆలోచిస్తుంది. నేను ముందుకెళ్లే తీరు గురించి ఆలోచిస్తున్నాను, మరలా వెనక్కి వెళ్ళటం కాదు. వెనక్కి ఓడిపోయాము, అదంతా వదిలేసాము, అదంతా ఇప్పుడు ఇన్ఫీరియర్ కైండ్. అది ఆ ఇన్ఫీరియర్ కైండ్లో కొన్ని గుడ్ థింగ్స్ ఉన్నాయి అంతే. మనం వెనక్కి వెళ్తే ఇంకా వెనక్కి వెళ్తాము. దట్ జస్ట్ నాట్ ద వే. సో ఒక రిలీజియస్ సిస్టమ్స్ పోయి ఇస్లాం వచ్చింది, ఇస్లాంని రిప్లేస్ చేసి మోడర్నిజం వచ్చింది. ఆ మోడర్నిజంకి రెస్పాండ్గా నేషన్ క్రియేట్ చేసుకున్నాము. దిస్ ఏ మచ్ బెటర్ స్టేట్. దీని నుంచి హిందూయిజంకి వెళ్ళడం పాయింట్లెస్. కానీ ఇది పర్ఫెక్ట్ కాదు, ఇక్కడి నుంచి ఏం చేద్దాము అని ఆలోచిద్దామని నేను అనుకున్నాను బ్రేక్ టైంలో. అంటే ఫస్ట్ సెషన్ అయిన తర్వాత అది నేను అనుకున్నది. ఇక్కడి నుంచి ఏం చేద్దాం అన్నది. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఏం చేయటంలో మొదటి స్టెప్ ఏంటంటే ఫస్ట్ వెనక్కి వెళ్ళకు. హిందూయిజం ఎంత గ్రేటో అలా వెళ్ళకు. ఇప్పుడున్న ఇబ్బందులు ఏంటి? కాన్స్టిట్యూషన్, నా రిలీజన్ గురించి ఎన్నోసార్లు మనం ఈ డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి నా దృష్టిలో కాన్స్టిట్యూషన్కి నేను ప్రపోజ్ చేసిన ఆలోచనలు ఏంటంటే, కాన్స్టిట్యూషన్లో ఇప్పుడు సెక్యులరిజం అనేది ఒక కైండ్ ఆఫ్ టాలరెన్స్ బేసిస్ మీదుగా ఉంది. అంటే నీ బిలీఫ్స్ నీ దగ్గరే ఉంచుకో, పబ్లిక్ స్పేస్లోకి తీసుకురాకు. ఓకే, నేను ప్రపోజ్ చేసిందంటే రిలీజియస్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. హిందూస్ ఇస్లాం గురించి మీరు క్రాస్ కంపారిటివ్ రిలీజన్ అనేది ఉండాలి. మనం ఎన్నో విషయాలు ఎంతో నాలెడ్జ్ అవుతున్నాం. కంపారిటివ్ రిలీజన్ ఉండాలి. కంపారిటివ్ రిలీజన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పీపుల్ వాళ్ళ ఐడెంటిటీస్ ప్రకారం ఆలోచించకుండా వాళ్ళ దాంట్లో ఉన్న మంచి ఐడియాస్, క్రిటిసిజము తెలుస్తుంది. ఇప్పుడు హిందూస్కి ఓకే కాస్ట్ ఇలా ఉంది, వాళ్ళ దాంట్లో అది లేదు. ముస్లింకి వాళ్ళు ఇలా ఉన్నారు, అట్లా రకరకాలుగా ఉంటాయన్నమాట. వాళ్ళు ఐడెంటిటీ, మనం ఒక సోషల్ థింకర్స్లో ఇప్పుడు సోక్రటీస్ నేర్చుకుంటాము, ప్లాటో నుంచి నేర్చుకుంటాం. కానీ మేము సోక్రటీస్ ఫాలోయర్స్ ఎవరు ప్లాటో ఫాలోయర్ని మ్యారేజ్ చేసుకోకూడదు అట్లేముండదు కదా. ఒక్కొక్క థింకర్ని ఆ థింకర్ ఐడియాస్ మీద ఆధారపడతారు. అట్లా ముస్లిమ్స్కి వాళ్ళ ఐడియాస్ ఉంటాయి, హిందూస్కి ఐడియాస్ ఉంటాయి. సో డిఫరెంట్ ఐడియాస్ వస్తాయన్నమాట. ఈ ఐడియాస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే రిలీజియన్కి ఒక స్పిరిచువల్ డెప్త్ ఉంది. కాన్స్టిట్యూషన్ అది ఇవ్వలేదు. అది కాన్స్టిట్యూషన్లో ఆ డెప్త్ లేదు. కాన్స్టిట్యూషన్ మనిషి పర్పస్ ఏంటి తెలీదు, దేవుడితో సంబంధం ఏంటి తెలీదు, మోక్ష అసలు తెలీదు. ఓకే, సో కాన్స్టిట్యూషన్ అన్నది ఒక చాలా మండేన్ అగ్రిమెంట్. సో అది ఒక క్రాస్ కల్చరల్, క్రాస్ కంపారిటివ్ రిలీజన్ అన్నది తీసుకొస్తే అప్పుడు ఒక న్యూ కైండ్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ఒక న్యూ థింకింగ్ వస్తుంది. అది నా దృష్టిలో ముందుకెళ్ళటము. అది హిందూస్కొనే బెటర్ ఫ్యూచర్. హిందూస్ గురించి మాట్లాడినాం. ఎనికిపోవటం అనేది కాదు, కల్చరల్ ప్రాక్టీసెస్, ఫ్యూనరల్ ప్రాక్టీసెస్ గురించి కాదు ఇక్కడ ఇష్యూ. నీకు ఒక హయ్యర్ కాన్సెప్ట్ ఉంది మోక్ష అన్నది. ఇప్పుడు మోడర్న్ వరల్డ్ని ఎలా రిఫార్మ్ చేయొచ్చు? లేదు, మీరు చాలా రాడికల్గా మాట్లాడుతున్నారు. ఎందుకంటే రిలీజియన్ అంతా అవుట్డేటెడ్ అండ్ బిహైండ్ అంటున్నారు, మోడర్నిజమే ఫార్వర్డ్ అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. బట్ మోడర్నిజం ఈజ్ నాట్ పర్ఫెక్ట్ అంటున్నారు. రిలీజియన్ నుండి ఓన్లీ దాని బెస్ట్ వరకు పికప్ చేయండి, బెస్ట్ ఐడియాస్ వరకు పికప్ చేయండి, అండ్ డ్రాప్ ఐడెంటిటీస్ డ్రాప్ చేయండి. మీ రిలీజియన్, మీ కాన్స్టిట్యూషన్ ఏదైతే మీకు కొన్ని రూల్స్ ఇవి ఇచ్చిందో దాన్ని వాడుకొని మీ బెస్ట్ ఐడియాస్ని తీసుకొని ఇంప్రూవ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ అంటున్నారు. అది మీ ప్రిస్క్రిప్షన్ ఆన్ ద కాంబినేషన్ ఆఫ్ రిలీజియన్ అండ్ కాన్స్టిట్యూషన్, అంతేనా? రిలీజియన్ గివ్స్ ఇట్స్ ఓన్ ఇన్పుట్స్ బట్ ఇంప్రూవ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్. కానీ రిలీజియన్ మీరు చాలా తక్కువ
ఎక్కువ చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు మెనీ రిలీజియన్. థ్యాంక్స్. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ ఎ డీప్లీ పర్సనల్ బిలీఫ్ అండ్ ఐడెంటిటీ. థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ దట్స్ వేర్ యువర్ గ్రాండ్ ఫాదర్ కమ్స్. మీ గ్రాండ్ ఫాదర్కి ఆ డెప్త్ అర్థమైంది. డెప్త్ అర్థం అవటం మూలనే డొనేషన్ ఇవ్వనన్నాడు. నేను చెప్తున్నది రిలీజన్కి ఇంపార్టెన్స్ ఇవ్వటం. ఇంపార్టెన్స్ ఇమ్మంటున్నారు, వదిలేసి మోడర్నిజం పట్టుకోమంటున్నారు. నేను వదిలేయమంటుంది ఐడెంటిటీని. మోక్షాన్ని తీసుకో, నేను హిందూ అని వెళ్ళకు. యూనిటీని తీసుకో. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ హిందుత్వ థింకింగ్. వాళ్ళేమో చాలాసార్లు మనకేమైంది ముస్లిమ్స్ చేతిలో అని ఆలోచిస్తారు. వాళ్ళకి ఏదైతే అయిందో అది అందరికీ అయింది. ఇప్పుడు వాళ్ళు రూలర్స్ కాదు, వాళ్ళు డిఫీటెడ్ పీపుల్. మనం రూలర్స్ కావాలని కొందరు అనుకుంటే, మనం చూడాల్సింది మోడర్నిటీ, ఇస్లాం కాదు. మనం ఎమ్యులేట్ చేయాల్సింది ఇస్లాం కాదు, వెస్ట్. ఇస్లాం ప్రాబ్లంలో ఉంది. ఇస్లాం థింకింగ్ ఏంటంటే మనము వెనక్కి వెళదాము, మన గ్లోరీ ఉంది కదా, మనం వెనక్కి వెళితే మనము పోరాడతాం అన్నది ఆఫ్ఘనిస్తాన్ థింకింగ్ అయినా, ఇరాన్ థింకింగ్ అయినా, ఐసిస్ థింకింగ్ అయినా అంతే. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనం రిలీజియన్ ఫాలో కావటం లేదు, మనం చాలా గొప్ప వాళ్ళము, ఒకప్పుడు ఇలా రూల్ చేసాము, మనం వెనక్కి వెళితే మోడర్నిటీని ఫేస్ చేస్తాం అనుకుంటున్నారు. దట్స్ నాట్ ట్రూ. మోడర్నిటీ ఇస్ అ పవర్ఫుల్ ఫోర్స్. సో ఇప్పుడు మనం హిందూస్ ఓల్డ్ హిందుత్వ ఆర్గ్యుమెంట్, ఓల్డ్ ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు ఇస్లాం చేతిలో ఓడిపోయింది? ఇస్లాం చేతిలో ఓడిపోయింది అది ఎప్పుడు జరిగిపోయింది. ఇప్పుడు రియల్ రూలర్ ఈజ్ మోడర్నిజం. ఇప్పుడు నువ్వు బెటర్గా ఉండాలంటే ఏం చేయాలన్నది 1000 ఏళ్ల క్రితం జరిగిన తగాదాల గురించి కాదు ఇప్పుడు చూడాల్సింది. ఇప్పుడు నువ్వు ఇండియా, ఇఫ్ యూ వాంట్ ఇండియా టు బి ప్రాస్పరస్ ఆర్ పవర్ఫుల్ ఆర్ ఎ గ్రేట్ కంట్రీ, వాట్ యూ డూ? దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఇస్లాం. అవన్నీ ఓల్డ్ తగాదాలు. అప్పుడు ఇంటెలిజెంట్గా ఉంటే సరిపోయిండేమో, అది లేదు. సో దాని గురించి ఇప్పుడు మాట్లాడటం అనవసరం. ఇప్పుడు ప్రజెంట్ రూలర్స్ ఎవరు? సో బ్రాడర్ ఇష్యూస్లో హిందూయిజం టార్గెట్ చేయాల్సింది, ఇంప్రూవ్ చేయాల్సింది ఏదైనా హిందూస్ ఆలోచిస్తున్నప్పుడు మోడర్న్ ఐడియాస్, నాట్ ఇస్లామిక్ ఐడియాస్. ఇస్లాం ఈజ్ డిఫీటెడ్. వాళ్ళకు హ్యూజ్ ప్రాబ్లంలో ఉన్నారు. ఎంతోమంది ముస్లిమ్స్ ఇస్లాం వదిలేస్తున్నారు, ఎక్స్ ముస్లిమ్స్ అని ఉన్నారు, చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడో ఏదో యునైటెడ్గా ఉన్నారు, వాళ్ళు ఏదో చేశారు అన్నది దట్స్ అన్ ఓల్డ్ స్టోరీ. అది ఎప్పుడో జరిగిన దాని గురించి కాదు, ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ మోడర్నిటీ. ఈ మోడర్నిటీ తోటి ఇండియన్ నేషన్ ఎలా రెస్పాండ్ అవుతుంది అన్నది ఇష్యూ. సో మోడర్నిజం అన్నది ఒక పవర్ఫుల్ ఐడియా. సో నేనంటుంది అది పర్ఫెక్ట్ కాదని అంటున్నప్పుడు ఏంటంటే దాని ఇంపర్ఫెక్షన్స్ నుంచి రెలవెన్స్ ఆఫ్ రిలీజన్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి అన్ని రిలీజన్స్ డిజైర్ని కండెమ్ చేశాయి. అన్ని రిలీజన్స్ మనిషి ఫ్రీడమే అల్టిమేట్ అని అనుకోలేదు. అతను ఒక సుపీరియర్ ఫోర్స్ ఉంది, దానికి కొన్ని లాస్ ఉన్నాయి, నువ్వు అనుకున్నది కరెక్ట్ కాదు అని కన్స్ట్రెయింట్ ఉంది. సో రిలీజియన్స్ నుంచి ఒక ఇన్సైట్ ఉంది, డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, మెథడ్స్ ఆఫ్ ఇంట్యూషన్. సో మోడర్నిజం ఆ రిలీజియన్స్ నుంచి ఇన్సైట్ తీసుకోవచ్చు. నిజానికి మోడర్నిజం క్రిస్టియానిటీ నుంచి ఇన్సైట్ తీసుకుంది, ఆ రిఫార్మ్లో ఇస్లాం ఇన్సైట్ ఉంది. అట్లా నేను మోర్ యాక్టివ్ ఇంటర్వెన్షన్ ప్రమోట్ చేస్తున్నాను. సో హిందూ ఇస్లాం డిబేట్ ఇట్ ఇస్ అన్ ఓల్డ్ డిబేట్. మరి కాంటెంపరీ పాలిటిక్స్ అంతా దాని మీదే రన్ చేస్తున్నారు. కాంటెంపరీ పాలిటిక్స్ మార్చాలనే ఈ డిబేట్. వాట్ ఈస్ హిందూయిజం, వాట్ ఆర్ ద రీసెంట్ ఇష్యూస్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. ఇది ఓల్డ్ అవుట్డేటెడ్ థింకింగ్. సో మీ ప్రిస్క్రిప్షన్ ఫర్ హిందూ ముస్లిం యూనిటీ ఇవ్వను అంటున్నారు. ప్రిస్క్రిప్షన్ ఫర్ హిందూ ముస్లిం యూనిటీ, ప్రిస్క్రిప్షన్ ఫర్ బెటర్ లివింగ్, స్పిరిచువాలిటీ ఈజ్ నీడెడ్ అండ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ నీడెడ్. రిలీజన్స్ ఆర్ నీడెడ్, బట్ రిలీజన్స్ యాజ్ ఐడియాస్, ఐడెంటిటీస్ లాగా కాదు. రిలీజన్ ఐడియా లాగా తీసుకోవటం ఏంటంటే నిజంగా రిలీజన్ తీసుకోవటం. ఈ ఐడియా ఇంపార్టెంట్, దీని ప్రకారం బతకాలి అని అనుకోవటం. నేను ముస్లింనా, నేను హిందూనా అని కాదు. ఐడెంటిటీ ఈజ్ లెస్ ఇంపార్టెంట్. సో నేనంటుంది రిలీజన్ని నేను మార్క్సిస్ట్ ఎథిస్టిక్ ఆర్గ్యుమెంట్స్ నేను పెట్టడం లేదు. రిలీజన్లో ఒక గొప్ప ఇన్సైట్స్ ఉన్నాయి. ఆ ఇన్సైట్స్ లేకపోవటం అనేది మోడర్నిటీలో జరుగుతున్న తప్పు. మోడర్నిటీ కొన్ని ఐడెంటిఫై చేసింది, సెల్ఫ్ గ్లోరీ, పవర్ గ్లోరీ, ఒక మనిషి ఒక నెగిటివ్ క్యారెక్టర్ మీద వచ్చిన సొసైటీ మోడర్నిజం అనమాట. సెల్ఫ్ మీద, గ్రీడ్ మీద, క్యాపిటలిజం అట్లా వచ్చింది. సో దాని గుండా కొంత ప్రోగ్రెస్ జరిగింది. క్యాపిటలిజం డెవలప్మెంట్ ఇదంతా మోడర్నిజం నుంచి వచ్చింది. ఇప్పుడు అది పర్ఫెక్ట్ కాదు.
దానికి ఆల్టర్నేటివ్గా దాని మోడర్నిజంలో లిబరలిజం అనొచ్చు, లిబరలిజం మార్క్సిజం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్ ట్రై చేసింది, అది ఫెయిల్ అయింది. సో ఇప్పుడు దీంట్లో ఉన్న లిమిటేషన్స్ ఏంటి అన్నప్పుడు మనం ఒక పర్టికులర్ పద్ధతిలో వెళ్ళాము, ఫ్రీడమ్ మరీ ఎక్కువైంది, కన్స్ట్రెయింట్ అన్నది లేదు, ప్రజల ఒపీనియన్ని ట్రూత్ అనుకున్నాము, అది కరెక్ట్ కాదు, ప్రజల ఒపీనియన్ ట్రూత్ కాదు, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలనుకున్నాము, అవి కుదరటం లేదు. సో వీటిల్లో మనం ఎలా వెళ్ళాలి అన్న దాంట్లో మన ఏన్షియంట్ ఇన్సైట్స్ పనికి వస్తున్నాయి. ఇప్పుడు కృష్ణమూర్తిని ఎందుకు వింటున్నారు అందరూ? అతను హిందుత్వ ప్రపోజ్ చేయటం లేదు. ఇప్పుడు కరోలి బాబా గురించి వేరే వాళ్ళు ఎందుకు వచ్చారు? అతను ఏమైనా హిందుత్వ ప్రపోజ్ చేస్తున్నాడా? చేయట్లేదు. రమణ మహర్షికి వరల్డ్ వైడ్ ఫాలోయింగ్ ఉంది, ఎందుకుంది? ఎందుకు వినం? గంగాజీ, మూజీ వాళ్ళు ఎంతోమంది వింటున్నారు యూరప్లో, ఎకార్టోలే. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఈ మోడర్న్ వరల్డ్ ప్రాబ్లమ్స్కి ఏదో ఒక సొల్యూషన్ ఉంది, వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ వివేకానంద మాట్లాడిన అక్కడ హిందూయిజము ఒక కాంటెంపరీ రెలవెన్స్ తోటి ఒక స్పిరిచువాలిటీని తీసుకొచ్చాడు. ఆ వివేకానందాన్ని విన్న క్రిస్టియన్స్ ఇతను క్రిస్టియానిటీ గురించి మాట్లాడుతున్నాడు అని ఫీల్ అయ్యాడు. సో ఒక డెప్త్ ఉంటే ఆ డెప్త్ని కన్వే చేయొచ్చు. అదే కన్వేయింగ్ అనేది జరుగుతూ ఉంది. నేను వెళ్ళిన మ్యారేజ్ సెరమనీస్, ఫ్యూనరల్ ప్రాక్టీసెస్ కాదు. అయినా అసలు హిందూస్ అన్ని చోట్ల ఉన్నారు. మనం ఇక్కడ వాళ్ళని ఇలా ఇల్ట్రీట్ చేస్తే వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు? వాళ్ళు హిందూస్ ఒక చోట లేరు, అన్ని దేశాల్లో ఉన్నారు, రకరకాల పొజిషన్స్లో ఉన్నారు, ఎన్నో పవర్ఫుల్ పొజిషన్స్లో ఉన్నారు. మనం ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయగలగాలి, దిస్ ఇస్ ద వే టు లివ్ అని. అసలు హిందూయిజంకి ఇంటాలరెన్స్కి ఎలా రిలేషన్? హిందూయిజం ఈజ్ అబౌట్ టోటల్ యూనిటీ. ద ఇంటాలరెన్స్ ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు అన్నది దట్స్ నాట్ హిందూయిజం. అసలు అది ఎలా హిందూయిజం? అసలు ఐడియల్స్ లేవు, అసలు అది హిందూయిజం కాదు, హయ్యర్ కాన్సెప్ట్స్ లేవు. నాన్ వైలెన్స్ని వదిలేసి రెనౌన్సియేషన్ వదిలేస్తే అసలు ఇంకొకరు గౌరవించే పద్ధతే లేదు. సవార్కర్ గురించి వేరే వాళ్ళతో మాట్లాడితే ఎవరైనా ఇన్స్పైర్ అవుతారా? అమెరికాలో, అర్జెంటీనాలో ఎవరు ఇన్స్పైర్ కారు. గాంధీ గురించి మాట్లాడితే ఇన్స్పైర్ అవుతారు, బుద్ధుడి గురించి మాట్లాడితే ఇన్స్పైర్ అవుతారు. సో మన హయ్యర్ వాల్యూస్ ఏంటి అన్నది హిందుత్వాకి తెలియటం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇన్నర్ బ్యూటీ అంటే ఏంటి, అసలు హయ్యర్ వాల్యూ అంటే ఏంటి, ఒక మనిషి ఒక హయ్యర్ పర్సన్ ఎవరవుతారు అన్నది హిందుత్వ పీపుల్కి తెలియదు. సో అటువంటి వాళ్ళ దేశాన్ని ఏలుతున్నారంటే దట్స్ అన్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. అందుకని మనం వాళ్ళ ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్లకుండా మనం హయ్యర్ ఇష్యూస్ని రైజ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. Thanks a lot for listening to me, for questioning me. No, I don't have anything to say because at least నేనైతే పర్సనల్లీ ఫైట్ అంతా హిందుత్వ ఏదో ఫైట్ చేస్తోంది, ముస్లింని విలన్ చేస్తోంది, కానీ వాళ్ళ ఇంటెన్షన్ అది కాదు, వాళ్ళ పవర్కి వెళ్ళడానికి అనేది అర్థమవుతోంది. కానీ వీళ్ళు హిందూయిజంలో కూడా ట్రూగా స్పిరిట్ని పట్టుకోలేదు వరకు వెళ్ళాను. బట్ ద మెయిన్ గేమ్ చేంజర్ ఇన్ ద ఎంటైర్ కాన్వర్సేషన్ ఈజ్ మోడర్నిజం. అసలు ప్రతి ఒక్కళ్ళకి ఉన్న ట్రబుల్ మోడర్నిజంతో. అది తీసుకొచ్చిన కొత్త వాల్యూ సిస్టమ్కి ఈ ఏన్షియంట్ రిలీజియస్ సిస్టమ్స్ ఎలా రెస్పాండ్ అవ్వాలి? థ్యాంక్ యూ. నేను మాట్లాడచ్చు? షూర్. నేను ఎక్స్ప్లోర్ చేసింది ఏంటంటే, ఇస్లాం చదువుతున్నప్పుడు ఇస్లామిక్ స్టేట్కి హిందుత్వాకి ఏంటి అసలు డిఫరెన్స్ అన్నప్పుడు నాకు అనిపించిందంటే, ఆర్ఎస్ఎస్ మెయిన్ థింకింగ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ నాట్ బై ఫ్యాసిజం ఆర్ ముస్సోలిని, సమ్ బుక్స్ క్లెయిమ్, యాక్చువల్లీ ఇస్లాం. వాళ్ళు వచ్చారు, వాళ్ళకి యూనిటీ ఉంది, వాళ్ళు వైలెన్స్, మనకి యూనిటీ లేదు, ఈ నాన్ వైలెన్స్ రాంగ్. సో గాంధీజంని అపోజ్ చేయడానికి గాడ్సే క్లియర్గా ఓకే కిల్ చేశాడు, బట్ సవార్కర్ మాట్లాడతాడు వైలెన్స్ ఇస్ రాంగ్, నాన్ వైలెన్స్ ఇస్ రాంగ్ అని ఇట్లాగా. ఆ తర్వాత ఒక క్యాడర్ డెవలప్ చేయటము, ఆ క్యాడర్కి ట్రైనింగ్ ఇవ్వటము, ఇవన్నీ అనమాట. బేసికల్గా వీళ్ళు ఇస్లాంని అండర్స్టాండ్ చేసుకున్నారంటే ఎస్ దే అండర్స్టూడ్. వాళ్ళ దగ్గర వైలెన్స్ యూనిటీ అన్నది ఉన్నాయి, మన దగ్గర లేదు అన్న దాంట్లో దాన్ని వెరీ వెల్ అండర్స్టూడ్. కానీ అండర్స్టాండ్ చేసుకోలేనిది ఏంటంటే, వాటి వెనకాల వాళ్ళ వాల్యూస్ ఏంటి అని, ఎందుకు వాళ్ళు యునైటెడ్గా ఉన్నారు అన్నది, అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రెండోది ఏంటంటే,
ఇప్పుడు వాళ్ళతో తగాదు ఎందుకు, పాపం వాళ్ళు డిఫీటెడ్ పొజిషన్లో ఉన్నారు, వాళ్ళతో ఇప్పుడు మనకెందుకు, ఎంతో కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు, వాళ్ళకి ఎక్కడా పవర్ లేదు. టెర్రరిజం గురించి అడుగుతున్నారు కదా, టెర్రరిజం అనేది రెస్పాన్స్ ఆఫ్ ద వీక్. ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ చేసింది వార్ అంటారు, ఏం వెపన్స్ లేని వాళ్ళు చేసిందని టెర్రరిజం అంటారు. దట్ ఇస్ ద వే బుక్స్ డిఫైన్. మనం ఎక్స్క్లూజివ్గా డిస్కస్ సో 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 ఇది పవర్ అన్నది ఒకరి చేతిలో కాన్సన్ట్రేట్ అయి ఉంది, వెస్ట్రన్ చేతిలో కాన్సన్ట్రేట్ అయ్యి ఉంది. వాళ్ళు చేస్తున్నది, వాళ్ళ మీద 9/11 జరిగితే పెద్ద న్యూస్, కానీ వాళ్ళు చేసే ఎన్నో అట్రాసిటీస్ అది న్యూస్ కాదు, స్మాల్ ఐటమ్స్. సో బేసికలీ పవర్ ఈజ్ విత్ ద వెస్ట్ అండ్ ఐడియాలజీస్ మోడర్నిజం. సో ముస్లిమ్స్కి అది ఎలా రెస్పాండ్ కావాలో తెలియటం లేదు. ఈ ఇస్లామిక్ ఫండమెంటలిజం వల్ల ఏంటంటే మనము ఇస్లాంని ప్యూర్గా ఫాలో అయితే మనం అప్పట్లాగా గ్లోరీ ఉంటామన్నది, దట్ ఈస్ రాంగ్ థింకింగ్. సో అటువంటి వాళ్ళతో హిందువులకి తగాదేంటి అసలు, మీన్ ఇట్స్ పాయింట్లెస్ థింగ్. అది ఎప్పుడూ అయిపోయింది. ఇప్పుడు నీకు ఫ్యూచర్ కావాలంటే, నువ్వు గొప్పవాడి కావాలనుకుంటే ఇప్పుడు ఉన్నదేంటి. సో గాంధీ, ట్యాగూరు, అరబిందో ఇవన్నీ ఆలోచించి మన దాంట్లో కొన్ని గ్రేట్ ఐడియాస్ ఉన్నాయి, బట్ మనం వాళ్ళని బ్లైండ్గా ఎమ్యులేట్ చేయకూడదు, వెస్టర్నైజేషన్ అంటే రాకూడదు. మనలో ఉన్న గ్రేట్నెస్ని, వాళ్ళలో ఉన్న గొప్ప విషయాన్ని తీసుకుందామని అనుకున్నారు వాళ్ళు. వాళ్ళకి పాస్ట్ అంటే ప్రైడ్ లేకపోవటము, హిందూయిజం అంటే ప్రైడ్ లేకపోవటం అన్నది కాదు. గాంధీకి ఉంది, ట్యాగూర్కి ఉంది, అరబిందోకి ఉంది. సో వాళ్ళు హిందూయిజం ఒక విధంగా చూశారు, మోడర్నిజంని అప్రిషియేట్ చేశారు. మనం ఈ గొప్ప సంగతులు వాళ్ళకి ఇద్దామని వాళ్ళు అనుకున్నారు. వీళ్ళేంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చూసేది ఇస్లాం, ఇప్పుడు కాదు. సెకండ్, ఇస్లాంలో గ్రేట్నెస్ తెలియదు. థర్డ్, మోడర్నిజంలో గ్రేట్నెస్ తెలియదు. ఇది జస్ట్ రివెంజ్ ప్లాన్. దీంట్లో డెప్త్ లేదు, రూట్స్ లేవు, నలుగురిని కలుపుకునే మాట లేదు, ఎవరు ఇలా ఉంటారంటే ఎవరూ లేదు. ఇది ఒక రూట్లెస్ షాలో ఐడియా. యు ఆర్ గివింగ్ ఏ హిందూస్, నేను ఒక క్లాసులో ఒకటి చెప్పాను అనమాట. ఇప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఐ మీన్ దట్ ఇస్ నాట్ అన్ ఇష్యూ. మేబీ ఇన్ రెట్రోస్పెక్ట్ అట్లీస్ట్ లాస్ట్ 2 అవర్స్లో నాకు అనిపిస్తుంది మీరు హిందూస్కి ఒక బిగ్గర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారు దాని హిందుత్వాన్ని. సో ప్లస్ హిందూయిజమే హయ్యెస్ట్ కాదు, దెర్ ఆర్ హయ్యర్ ఛాలెంజెస్ అండ్ అదర్ రిలీజియన్స్లో కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, నేర్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ సిన్సియర్లీ స్పీచ్లెస్, సో నాకేం కంక్లూజన్ లేదు. థ్యాంక్ యూ.